తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ రోజు మన గెస్ట్ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ బి శివధర్ గారు. తెలంగాణ స్టేట్కి ఎలా సెక్యూరిటీ ఉండాలి, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే చాలా ప్రయారిటీ ఇస్తుంది, ఆ టాప్ ప్రయారిటీని ఎలా కాపాడుతుంటారు. శ్రీకాకుళంలో పీపుల్స్ వార్ ఉండేది, కానీ జనశక్తిని కూడా శ్రీకాకుళంలో పలాస కాశీబుగ్గ ప్రాంతాల్లో విస్తరించడం, దాన్ని మీ టైంలో అడ్డుకోవడం ఉన్నది ఎలా జరిగింది అంటే ఇప్పుడు అక్కడ కాశీబుగ్గ పలాస ఏరియాలో ఆ సోంపేట ఆ బెల్ట్ లో పీడబ్ల్యూ ఎక్స్ట్రీమిజం బాగా ఉండేది. ఆ ప్రాంతాల్లో వీళ్ళు జనశక్తి వాళ్ళు దాన్ని ఆ వ్యాక్యూమ్ ను ఫిల్ చేసే ప్రయత్నం చేశారు అనమాట. వాళ్ళ మెయిన్ మోడస్ ఆపరండి ఏంటంటే బెదిరించి వసూలు చేసుకోవటం. సరౌండ్ చేసిన తర్వాత చెప్పినా మీరు సరెండర్ కానీ లేకపోతే మరి కాల్పులు జరుగుతాయి, అనవసరంగా ప్రాణాలు పోతాయని. సో వాళ్ళందరూ కూడా వెపన్స్ తో సహా లొంగిపోయినారు సరౌండ్ చేసిన తర్వాత. ఆ తర్వాత అక్కడ జనశక్తి లేకుండా పోయింది, మొత్తం లేకుండా. బీబీనగర్ పోలీస్ స్టేషన్ లో ఆ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతుంటే గార్డ్ సెంట్రీ డ్యూటీస్ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని కూడా ఎలక్షన్ డ్యూటీలు తీసుకున్నాం అన్నమాట. సో ఎలక్షన్ అయిపోయింది, తిరిగి వచ్చే లేట్ అయినట్టుంది. అందరూ ఒక సెంట్రల్ దిద్దరు తప్ప మిగతా అందరూ కూడా మంచిగా హాయిగా పడుకున్నారు. అలసిపోయింటారు దినమంతా ఉద్యోగం చేసి. ఆ టైంలో ఒక చిల్లర దొంగను పెట్టిన పోలీస్ స్టేషన్. ఆ చిల్లర దొంగ ఏం చేసినాడు, కార్బైన్ ఆ మ్యాగజైన్ తీసుకొని పరారైపోయినాడు అన్నమాట. నారాయణపూర్ అడవులలో ఎక్కడో దొరికినాడు అనమాట, వెపన్తోని దొరికినాడు. ఎందుకురా వెపన్ తీసుకెళ్ళినావు నువ్వు, ఎందుకు కారణం అంటే ఈ వెపన్ ఉంటే పందులు కాల్చుకోవచ్చు, పందులు కాల్చి అమ్ముకుంటాను. సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే సెట్లో చెప్తారు, లేదా మార్నింగ్ డిఎస్ఆర్లో చెప్తారు. చెప్పగానే యూనిట్ ఆఫీసర్ వాళ్ళని చెడామడా తిట్టుకుంటారు. కానీ శివధర్ రెడ్డి గారు మాత్రం తిట్టకుండా జరిగింది కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పని చేయమని చెప్తారు. ఎక్కడ కూడా మీరు నోరు జారడం అనేది మీ సర్వీస్లో కనపడుతుంది. అంటే ఆలోచన కాదు, మొదటి నుంచి కూడా నేను ఇట్లా హడావిడి చేసి ఆర్భాటం చేసి అది ఎప్పుడు చేయలేదు. ఈవెన్ నా ప్రైవేట్ లైఫ్లో కూడా స్టేషన్ నుంచి ఒక ఆయన పారిపోయినప్పుడు కూడా ఆయన తిట్టుకుంటా మీరు సపోర్ట్ చేశారు కదా. తిట్టి పని చేయించడము, తిట్టకుండా గైడెన్స్ ఇచ్చుకుని పని చేయించడంలో తేడా లేదు. మీరు చెప్తున్నట్లుగా ఫస్ట్ ఎంట్రీలో ఐపీఎస్లు అందరిని పక్కన పెట్టడం, నాన్ క్యాడర్ ఎక్స్పీలకు జిల్లా ఇవ్వడం, ఇదంతా మీరే కాదు చాలామంది కూడా అది వ్యతిరేకించారు. అవన్నీ కూడా కాదు అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన రెస్పాన్స్ ఎలాగుంది? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నాయి. ఆయన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ మీటింగ్లలోనే నేను ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా కాబట్టి నేచురల్గా నాతోనే షేర్ చేసుకుంటాడు ఎక్కువ విషయాలు. చెప్పినప్పుడు 45 to 50 మంది ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, సీనియర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు, అడిషనల్ డీజీ ర్యాంక్ నుంచి కూడా కింద వరకు కూడా. ఆ ఇష్యూ తప్పు అని తెలిసినప్పుడు సీనియర్ ఆఫీసర్గా మీరు కానీ మహేందర్ రెడ్డి గారిని గవర్నమెంట్ చెప్పచ్చు. నేను ఆ టైంలో అప్పుడు లేను, నేను అప్పటి నుంచి ఆ మెయిన్ ఫోకస్ ఏరియా నుంచి బయటకు వచ్చిన కాబట్టి నేను చెప్పినా ఇన్న వాళ్ళు ఉండాలి కదా. సీఎం గారు చాలా గట్టిగా ఉన్నాడు ఈ విషయం పైన. ఇట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ డిప్యుటేషన్ వింగ్స్ ని వీకెండ్ చేయకూడదు అని చెప్పి. సాధారణంగా అపోజిషన్ పార్టీల మీద ఎక్కువ అబ్జర్వేషన్ పెట్టండి, ఏ తప్పు దొరికినా వాళ్ళని ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేయండి అని గత ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చి ఇవ్వడమే కాదు అమలు చేశాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు, జనం కూడా తెలుసు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆ విధంగా కక్షాలకు వెళ్తుందా, లేదు యాజ్ పర్ లా ఏం జరిగింది చేయమంటారు? అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే మెరిట్స్ లా ఉంటే చేయండి, లేకపోతే దాని జోలికి పోవద్దు. ఏదైనా కానీ సరే, ఎవరి మీద ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా బుక్ చేసినప్పుడు అందులో స్టఫ్ ఉందా, సబ్స్టెన్స్ ఉందా అని చూడండి. కేసు బుక్ చేసిన తర్వాత పూర్తిగా లా ప్రకారం, మెరిట్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం పోయమని చెప్తుంది తప్పిస్తే ఎస్ఐబి అనేది పెద్ద ఆర్గనైజేషన్ మీరు వచ్చిన తర్వాత లేడీ ఆఫీసర్ పెట్టడం కొంచెం విమర్శలు దాటి 2013-14లో సుమతి గారు అక్కడ సిఎస్ఎల్ లో ఎస్పీగా ఉన్నారు. సో సిఎస్ఎల్ లో పనిచేసినప్పుడు ఆమె సుమారు 1.5 years ఉన్నట్టుంది సిఎస్ఎల్ లో. చాలా మంచి పేరు సంపాదించింది. సో ఆమెకి క్యాపబిలిటీ ఉంది, దక్షత ఉంది, మంచి ఇంటెలిజెన్స్ వింగ్స్ ని హిట్ చేసేటువంటి నైపుణ్యం ఉంది. కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ డిఎస్పీగా ఒక మాధవి అని చెప్పి ఆమెకు పోస్టింగ్ ఇచ్చినాం. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోట్ అయ్యి వచ్చిన ఆఫీసర్. ఫస్ట్ టైం ఒక సబ్ డివిజన్కు మహిళా ఎస్డిపిఓగా పనిచేయడం ఫస్ట్ టైం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మన గెస్ట్ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ బి శివధర్ రెడ్డి గారు. శివధర్ రెడ్డి గారు Part 1లో ఆయన సర్వీస్లో జరిగిన చాలా విషయాలు చెప్పారు. ఆయనకి ఇంటెలిజెన్స్లో 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది.
అసలు మావోయిజం, నక్సలిజం, పీపుల్స్ వార్ నుంచి దాని ముగింపు వరకు చూశారు. కేవలం అది ఒకటే కాకుండా ట్రెడిషనల్ క్రైమ్ నుంచి సైబర్ క్రైమ్ వరకు చూసిన అపార అనుభవం గల ఆఫీసర్. ఆయన సర్వీస్లో ఏం జరిగింది, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసాం అన్న విషయాన్ని చెప్పిన ఆయన ఇప్పుడు స్టేట్కి సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నారు. కాబట్టి తెలంగాణ స్టేట్కి ఎలా సెక్యూరిటీ ఉండాలి, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే చాలా ప్రయారిటీ ఇస్తుంది, ఆ టాప్ ప్రయారిటీకి ఆయన ఎలా కాపాడుతుంటారు, ఆయనకున్న విశేష అనుభవం ఇక్కడ చూపించి తెలంగాణ స్టేట్ ప్రపంచంలో నెంబర్ 1 ఉండేలాగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఇక్కడ రావడానికి వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు అన్న విషయాన్ని సార్ నేను తెలుసుకుంది. సార్ నమస్తే. సార్ పార్ట్ 1లో మీరు చెప్పింది చాలామందికి రీచ్ అవుతుంది. అసలు అది ఆ విషయాలు కూడా అంటే ఒకరు కొత్తగా వచ్చిన ఆఫీసర్ దగ్గర నుండి ఉన్న ఆఫీసర్లు కూడా ఎలాగ కేసుని హ్యాండిల్ చేయాలి, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక లా అండ్ ఆర్డర్ని ఎలా చేయాలి, అంటే మావోయిజం లేకపోయినా మిగతా విషయాలు చాలా ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి విషయాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో ట్రెడిషనల్ క్రైమ్ లేకపోయినా ఎక్కువగా మనకు కనిపిస్తుంది సైబర్ క్రైమ్. మెయిన్ ఛాలెంజ్ ఇందులో వస్తుంది. సైబర్ క్రైమ్ ఎలా చేయాలి, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి టాప్ ప్రయారిటీ ఉంది. ఎక్కువగా ఉమెన్ ఆఫీసర్లు పెట్టి తెలంగాణ స్టేట్లో చూస్తుంటే రకరకాల ఏసీబీలో కానీ ఎస్ఏబీలో కానీ అన్నిట్లో అంటే ఒక ప్రమోషన్ వచ్చిన డిఎస్పీని కానీ అందరూ తెలంగాణ లేడీస్ ఆఫీసర్లు ఇచ్చి పరిపాలన చేస్తే సజావుగా సాగుతుందా లేదా, తెలంగాణలో ఇకపై మావోయిజం లేకపోయినా మావోయిస్ట్ రహిత రాష్ట్రం అయినా ఇంకో రకంగా ఏ క్రైమ్ వచ్చే అవకాశం ఉంది, సైబర్ క్రైమ్, సైబర్ దాడులు దొరుకుతాయి, వాటిని ఎలాగ ఆదుకోవాలి, కాపాడాలి, ఈగిల్ ఫోర్స్ పెట్టి ఏ విధంగా చేస్తారు. అదేవిధంగా డీజీపీ గారు చెప్పినట్లుగా గ్రే హౌండ్స్ తగ్గిస్తూ ఉంటున్నారు, వాళ్ళని ఈగిల్ ఫోర్స్కి వాడుతూ ఉంటారు. ఎస్ఐబిని మీరు చెప్పినట్లుగా ఈగల్ ఫోర్స్ కానీ గంజాయి దానికి చూస్తూ ఉంటారు. ఇవన్నిటిని చూసుకుంటూ గవర్నమెంట్కి ఉన్న ప్రయారిటీని కాపాడుతూ తెలంగాణకి ఇప్పటికే దేశంలో మంచి పేరు ఉంది కాబట్టి ఆ పేరుని, ఆ లెగసీని కాపాడడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీరు గతంలో పనిచేసిన శ్రీకాకుళం నుంచి గుంటూరు కానీ ఇవన్నీ ప్రాంతాల్లో కొన్ని కేసులు మర్చిపోయారని కొంతమంది చెప్తుంటారు. అవి నేను అడుగుతుంటా, చెప్పండి. ఫస్ట్ శ్రీకాకుళంలో పీపుల్స్ వార్ ఉండేది, కానీ జనశక్తిని కూడా శ్రీకాకుళంలో పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లో విస్తరించడం, దాన్ని మీ టైంలో అడ్డుకోవడం ఉన్నది ఎలా జరిగింది? అంటే ఇప్పుడు అక్కడ కాశీబుగ్గ, పలాస ఏరియాలో, ఆ సోంపేట ఆ బెల్ట్లో ఎక్స్ట్రీమిజం, పీడబ్ల్యూ ఎక్స్ట్రీమిజం బాగా ఉండేది. అది ఆ టైంలో మన పూర్ణచంద్రరావు గారు ఉన్న ఎస్పీగా ఉన్న టైంలో చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్స్ చేయటము, దాని వలన అక్కడ బాగా తగ్గిపోయింది మూమెంట్. తగ్గిపోయి ఏమైపోయిందంటే ఇటు కొత్తూరు, భామిని, ఈ పాలకొండ సబ్ డివిజన్లో కొంత పెరిగింది, ముఖ్యంగా అక్కడ ఒరిస్సా బార్డర్ ఉన్నటువంటి ప్రాంతంలో. సో ఆ టైంలో ఇక్కడ ఏదైతే ఈ సోంపేట మీరు చెప్పినటువంటి కాశీబుగ్గ, పలాస ప్రాంతాల్లో వీళ్ళు మన జనశక్తి వాళ్ళు దాన్ని ఆ వ్యాక్యూమ్ను ఫిల్ చేసే ప్రయత్నం చేశారనమాట. అంటే పీడబ్ల్యూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఏరియా నుంచి ఖాళీ చేసిన తర్వాత ఆ ఏరియాలో జనశక్తి వాళ్ళు కొంత మూవ్మెంట్ చేసే ప్రయత్నం చేశారన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మెయిన్గా వాళ్ళ మెయిన్ మోడస్ ఆపరండి ఏంటంటే బెదిరించి వసూలు చేసుకోవటం. తుపాకులు ఎట్లా ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు తుపాకులు లూట్ చేసిన, పోలీసుల నుంచి లూట్ చేసే తుపాకులు కావు, అవి బయట కొనుకొచ్చుకునే తుపాకులు అనమాట. డబ్బులు పెట్టి కొనుకొచ్చి స్మగిల్ చేసి కొనుకొచ్చే తుపాకులు అన్నమాట. అవి కూడా మంచి క్వాలిటీ ఉన్న తుపాకులు ఉండేది. సో వీళ్ళు ఆ ఏరియాలో పెద్ద ఎత్తున వసూలు దిగటము, ముఖ్యంగా అక్కడ జీడి మామిడి తోటలు చాలా ఎక్కువ ఉంటాయి, పెద్ద ఎత్తున ఉంటాయి, కొన్ని వందల వేల ఎకరాల్లో విస్తరించి ఉంటాయి. సో అక్కడ ఉండుకుంటూ వీళ్ళను బెదిరించడాలు అవన్నీ చేసేవాళ్ళు అన్నమాట. ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ దాన్ని ఇట్లా వీళ్ళని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నప్పుడు లోకల్ ఆఫీసర్స్ ప్లస్ స్పెషల్ పార్టీస్ ఉండేటివి, వాళ్ళతో ఆపరేషన్ చేసినాము. ఒక ఆపరేషన్లో ఒక జీడి మామిడి తోటలో ఉన్నారని తెలిసింది, ఒక ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళని సరౌండ్ చేసిన తర్వాత చెప్పినా మీరు సరెండర్ కానీ లేకపోతే మరి కాల్పులు జరుగుతాయి, అనవసరంగా ప్రాణాలు పోతాయని. సో వాళ్ళందరూ కూడా వెపన్స్తో సహా లొంగిపోయినారు సరౌండ్ చేసిన తర్వాత. ఆ తర్వాత అక్కడ జనశక్తి లేకుండా పోయింది, మొత్తం లేకుండా. ఒక్క దెబ్బతో ఒక 5-6 మందే ఉండేవాళ్ళు. వెపన్స్ పర్లేదు, మంచి వెపన్స్ ఉండేటివి. సో అందరూ ఆ వెపన్స్తో లొంగిపోయినారు. ఆ విధంగా జనశక్తి కూడా అది ఆ టైంలో అక్కడ ఫుల్ స్టాప్ అయింది అక్కడ. తర్వాత అంతకుముందు నల్గొండలో ఉన్నప్పుడు ఒక 2-3 విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఎక్స్ట్రీమిజం సంబంధించి చెప్తాను. ఈ మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ దగ్గర ప్రతి సంవత్సరం జాతర అవుతుంది. ఐ థింక్ ఫిబ్రవరి ఆ నెలలో లక్ష్మీనరసింహస్వామి జాతర అవుతుంది అనమాట. ఆ జాతరకు ఒక కృష్ణారావు అనుకుంటే ఒక కానిస్టేబుల్ వెళ్ళి బందోబస్తు కోసం 2-3 వెళ్తారు అక్కడ. సో ఆయన రైటర్ ఉంటాడు బేసికల్గా. మరి ఆ రోజు ఏ కారణం వల్లనో ఆయన పోయినాడు అక్కడ జాతరకు. పోయిన తర్వాత జాతర బై 1:32 కల్లా జాతర కంక్లూజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, 1:32 కల్లా మధ్యాహ్నం వరకు కల్లా అయిపోతుంది జాతర. అయిపోయి ఎవరు వాళ్ళు వచ్చిన భక్తులు వెళ్ళిపోతారు. సో ఈయన అక్కడ ఉన్నప్పుడు ఒక యాక్షన్ టీము, పీడబ్ల్యూ వాళ్ళ యాక్షన్ టీం రావటము, వచ్చి ఆయన పైన ఫైర్ చేసి ఆయన చంపేసింది.
అయ్యో. కృష్ణారావు హెడ్ కానిస్టేబుల్. చంపిన తర్వాత ఆయన అది మధ్యాహ్నం అయింది, అరౌండ్ 1-2 ఆ టైంలో అయినట్టు, 1:30, 2 టైంలో. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది, ఇట్లా జరిగింది అక్కడ అని చెప్పి. నా ఆఫీస్లో ఉన్నాను. కాల్ వచ్చినప్పుడు మరి లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అని అక్కడ ఇన్స్పెక్టర్ ఉండేవాడు, నాంపల్లి ఇన్స్పెక్టర్. ఆయన ఫోన్ చేసి, సార్ ఇట్లా అయింది, నేను పోతున్నానని. ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళకూడదు, ఇది ఈ టైంలో మధ్యాహ్నం పూట ఈ రకంగా ఆపరేషన్ వాళ్ళు చేసినారంటే ఇది డెఫినెట్లీ పోలీసులను ట్రాప్ చేసేందుకని చెప్పి చేసినటువంటి యాక్షన్ ఇది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దని చెప్పి ఆయన మరిగూడలో ఉండేవాడు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అయినా మరిగూడలో నుంచి హెడ్ క్వార్టర్స్ ఉండేవాడు అనమాట ఆయన. అక్కడ నుంచి మేబీ ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుందేమో అది ఆ స్పాట్. సో నేను ఎట్టి పరిస్థితి వద్దని చెప్పిన. ఆయన 2-3 సార్లు ఫోన్ చేసినాడు, సార్ మన హెడ్ కానిస్టేబుల్ సార్ చనిపోతే అక్కడ డెడ్ బాడీ పడి ఉంటుంది, మన పోకపోతే బాగుండదు, అట్లా ఇట్లా అని. పోదాం కానీ దానికి పద్ధతి ప్రకారం వెళ్దాము, దానికి కొన్ని టాక్టిక్స్ తీసుకుని వెళ్దాము, ఎందుకంటే ఇట్లా వెళ్తున్నామంటే తప్పకుండా ట్రాప్లో ఇరికిపోతాం మనము, వద్దు అని చెప్పి నేను చెప్పినాను. చెప్పిన తర్వాత వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఎక్కొద్దు, వెహికల్లో పోనే వద్దు, ఆ డెడ్ బాడీ మనం ఏ రకంగా తెప్పించుకుందాం అని. సో నేను ఇక్కడ నుంచి ఒక లారీ పట్టుకొని మా హెడ్ క్వార్టర్స్లో, మన నల్గొండ హెడ్ క్వార్టర్స్ ముందే ఒక ఖాళీ లారీ పోతుంది, దాన్ని ఆపి అందులో ఎక్కి మేము అక్కడ మరి కూడా అక్కడైతే ఇన్సిడెంట్ అయిందో అక్కడికి బయలుదేరినాం అనమాట. సో అక్కడ వెళ్ళినాం. ఆయన కూడా అక్కడ కాలినడకని వచ్చినాడు ఆయన, ఆన్ ఫుట్. ఎవరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చింతమనేని శ్రీనివాస్. వచ్చిన తర్వాత అక్కడ స్పాట్కి వెళ్ళినాము, అంతా అయిపోయింది, అది చేసుకున్నాం. మళ్ళీ అక్కడ నుంచి అందరం కలిసి బై రోడ్డు, అంటే ఒక 40-50 మంది, సుమారు 40 మంది వరకు స్మైల్ పార్టీ వాళ్ళు, లోకల్ పోలీస్ అంటూ ఉన్నారు. సో నేను ముందే చెప్పినాను, ఒక్కరు కూడా గుంపుకు రావద్దు, మనం కచ్చ బాట కూడా కచ్చా బాట, అది అంటే మెయిన్ రోడ్ అయినప్పుడు కూడా బీటీ రోడ్ కాదు అది, అప్పుడప్పుడు వేస్తున్నట్టున్నారు, మధ్య మధ్యలో ప్యాచెస్ ఉన్నాయి. సో పోలీస్ స్టేషన్కి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరదామని పోలీస్ స్టేషన్ నడుచుకుని వెళ్తున్నాం అనమాట. అంతలో మన ఓఎస్డి ప్రభాకర్ కూడా అక్కడికి వచ్చిండు. ఆయన హైదరాబాద్లో ఏదో పని మీద పోయిండు. ఈ సంగతి తెలుసుకుని ఆయన కూడా ఇటు మాల్ నుంచి ఇట్లా యాచారం మాల్ మీదుగా ఆయన కూడా అక్కడ ఆయన ఆటోలో వచ్చిండు. అంటే చూడండి, అప్పుడు పరిస్థితిలో మనం వెహికల్లో పోయే పరిస్థితి లేదు, ఆటోలో మామూలు ప్రయాణికునిలాగా వచ్చిండు అనమాట, తన గన్మెన్లు వేసుకొని. సో అట్లా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. బాగా ఎక్స్టెండెడ్ లైన్ మన సింగిల్ లైన్ ఫార్మేషన్లో ఒక్కొక్క మధ్యలో గ్యాప్ పెట్టుకొని నార్మల్గా ఎట్లయితే మనం ప్రికాషన్స్ తీసుకోవాలనో ఆ ప్రికాషన్స్ తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. వస్తుంటే అప్పటికి సాయంత్రం అయిపోయింది, అరౌండ్ మేబీ 6-6:30 అయి ఉంటుంది బహుశా. సో సడన్గా ఒక 100 మీటర్ల 60-70 మీటర్ల దగ్గర ఒక చెట్టు బ్యాక్ నుంచి పరిగెత్తున్నాడు, అక్కడ అటువైపు టువర్డ్స్ అటు సైడ్ వాళ్ళు పరిగెత్తున్నాడు. మన వైపు నుంచి, మన గుంపులో నుంచి ఒకడు, మా టీంలో నుంచి ఒకడు ఆనేవాడు పరిగెత్తున్నాడు. ఇదేంటి ఇట్లా పరిగెత్తున్నారని చెప్పి మనం ఆపినాం అని, అరే ఎందుకు పరిగెత్తున్నావు అని చెప్పి. ఆపిన తర్వాత ఎందుకు ఇట్లా పరిగెత్తున్నాడు వీడు అని చెప్పి అక్కడ మేము ఎక్కడైతే రోడ్డు మీద ఉన్నామో, రోడ్డు పక్కన నడుస్తున్నాం అనమాట, రోడ్డు మీద నుంచి కాకుండా. చూసే వరకు అక్కడ 2 క్లెయిమర్ మైన్లు ఉన్నాయి, ఇక్కడ మేము నిలబడ్డ దగ్గరనే 2 క్లెయిమర్ మైన్లు. అంటే ఏం జరిగింది అంటే ఎందుకు పరిగెత్తున్నాడు అని మీరు అడగొచ్చు. మా టీంలో, మా స్పేల్ పార్టీలో నుంచి అందరితో పాటు నడుచుకుంటూ వస్తున్నటువంటి ఓఎస్డి ప్రభాకర్ గన్మెన్ ఒక ఆయన, అతనికి ఏదో అనుమానం వచ్చింది, ఒక చెట్టు సాటుని ఏదో కదిలింది అని కూడా చూస్తున్నాను అనమాట. గమనిస్తుంటాం కదా మనం వస్తున్నప్పుడు, ఇట్లాంటి పరిస్థితుల్లో గమనించుకుంటూ వస్తుంటాం కదా. ఏదో విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పేరు కూడా నాకు రోడ్ పేరు, ఆ గన్మెన్. సో ఆ చెట్టు సాటు నుంచి ఏదో కనిపించింది వాళ్ళకి. కదిలిస్తే తనకు వీళ్ళని అలర్ట్ చేసేంత టైం లేదు కాబట్టి ఒక్కసారిగా అక్కడ పరిగెత్తడం మొదలుపెట్టారు అనమాట, వాడిని స్కేర్ చేయడానికి. సో వాడు నిజంగా స్కేర్ అయిపోయి భయపడి అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు. మేము అక్కడ వెళ్ళి చూసినాం. తర్వాత వాడు పారిపోయిన తర్వాత అక్కడ చూస్తే అంత సన్నజామ ఉందన్నమాట, మీటలు అట్లా, దీన్ని స్విచ్చెస్ దీన్ని ఆపరేట్ చేయడానికి. అంటే అది ఒక్క స్విచ్ వస్తే బలం అనేది మేమంతా నష్టం జరిగేది మాకందరికి. అట్లా ఆ విధంగా మేము తీసుకున్న ప్రికాషన్స్ వలన, మా టీం తీసుకున్న ప్రికాషన్స్ వలన, మేము తీసుకున్న ప్రికాషన్స్ వలన మేము చాలా మంది ప్రాణాలు కాపాడినాం. ఒకవేళ కనుక మాట వినకుండా ఆయన వెహికల్లో కనుక పోయి ఉంటే, ఎవరు శ్రీనివాస్ గారు, ఆయన అంతకుముందు అడ్డదూరం పోయినాడు నడుచుకుంటూ. అటు కాకుండా మెయిన్ రోడ్లో వెహికల్లో పోయినట్టే మాత్రం 100% ఆయనకు పైన ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యేది, క్లెయిమర్ మైన్ బ్లాస్ట్ అయ్యేది, ఆయనకు నష్టం జరిగేది. యా, సో అట్లా అంత ప్రికాషన్ తీసుకోవాల్సి వచ్చేది. భువనగిరి నుంచి హైదరాబాద్ వస్తుంటే బీబీనగర్ పోలీస్ స్టేషన్లో ఆ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతుంటే పైన ఒక ఏపీఎస్పీ గార్డ్ ఉంటుంది, కింద ఒక ఏపీఎస్పీ గార్డ్ ఉంటుంది నాకు గుర్తున్నంత వరకు. సో ఈ ఏపీఎస్పీ వాళ్ళని కూడా ఒక్కరిని అక్కడ గార్డ్ వాళ్ళని మాత్రం వదిలిపెట్టేసి మిగతా గార్డ్ మెంబర్స్ని, గార్డ్ సెంట్రీ డ్యూటీస్ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని కూడా ఎలక్షన్ డ్యూటీలు తీసుకున్నాం అనమాట. సో ఎలక్షన్ అయిపోయింది. తర్వాత ఒక మేబీ వాళ్ళకి తిరిగి వచ్చే వరకు లేట్ అయినట్టుంది. అందరూ ఒక సెంట్రల్ దిద్దరు తప్ప మిగతా అందరూ కూడా మంచిగా హాయిగా పడుకున్నారు. యాక్చువల్లీ అలసిపోయి ఉంటారు దినమంతా ఉద్యోగం చేసి.
అయితే అందులో ఆ టైంలో ఒక చిల్లర దొంగను పెట్టిన పోలీస్ స్టేషన్లో, అమ్మా. చిల్లర దొంగను. ఆ చిల్లర దొంగ ఏం చేసినాడు, ఆ వెపన్స్ పెట్టేటువంటి ర్యాక్ ఉంటుంది కదా, ఆ ర్యాక్ ఒక కార్బైన్ వెపన్, ఎస్ఐదో కానిస్టేబుల్ కార్బైన్ వెపన్ కూడా తగిలిచ్చి ఉందన్నమాట. ప్లస్ పక్కనే దాని మ్యాగజైన్స్తో సహా, మ్యాగజైన్స్ దాంట్లో అందులో రౌండ్స్ ఉన్నాయి. సో ఈయన ఈ చిల్లర దొంగ ఏం చేసినాడు, మెల్లగా కార్బైన్ ఆ మ్యాగజైన్ తీసుకొని పరారు అయిపోయినాడు అనమాట పోలీస్ స్టేషన్ నుంచి. అది రెండు ఏపీఎస్పీ గార్డ్స్, సివిల్ పోలీస్ ఉంటారు అనుకున్నారు. సో అది మార్నింగ్ చూసుకొని, అరే ఇది మిస్సింగ్ ఉన్నాడు, వీడి మిస్సింగ్ ఉన్నాడు, ఇది వెపన్ మిస్సింగ్ ఉందని చెప్పి, దొంగ మిస్సింగ్ ఉన్నాడు, వెపన్ మిస్సింగ్ ఉందని చెప్పి వాళ్ళు హడావిడి అయిపోయి నాకు ఫోన్ చేశారు. సరే ఇప్పుడు ఏం చేస్తాం మరి, మనం ఆడొక చిల్లర దొంగ పోలీస్ స్టేషన్లో వెపన్ ఎత్తుకుపోయినా అంటే మనకి ఎంత అవమానం ఇది, కాబట్టి మనం ఇట్లా వదలొద్దు, నన్ను పట్టుకోవాల్సిందే అని చెప్పి మొత్తం ఒక ఏమైందంటే ఒక జిల్లా అంతా ఒక సింగిల్ ఒక టార్గెట్ పట్టుకుందనమాట. దొంగ పట్టుకోవాల్సింది. మా పోలీస్ స్టేషన్లో వచ్చి చిల్లర దొంగ తుపాకి ఎత్తుకుపోయినాడు, నక్సలైట్లు ఎట్లా అటాక్ చేసి ఎత్తుకుపోతున్నారు, దొంగ కూడా వచ్చి ఇట్లా ఎత్తుకుపోయినాడంటే ఇంకెంత అవమానం అని చెప్పి ఇక బాగా పెద్ద ఎత్తున ఒక ఏమంటారు గాలింపు చర్యలు చేసినాం అనమాట. గాలింపు కార్యక్రమాలు చేసేట్టు హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, అంటే ఇట్లాంటి దొంగలు ఉన్నారు. అంటే మనకు తెలుసు దొంగ ఎట్లా తెలుసు మనకు. సో ఇట్లాంటి పేరుతో దొంగ వాడిని నేటివ్ వాళ్ళు పట్టుకొచ్చారు, పోలీసులు పెట్టారు, కానీ ఎలక్షన్ డ్యూటీ ఉంది కాబట్టి ఎవరు ఆయన పట్టుకొని మాట్లాడిన వాళ్ళు లేరు. ఊరు పేరు ఏంది చిల్లర దొంగ పట్టుకొచ్చి తీసుకొచ్చినారా, బీబీనగర్ మెయిన్ సెంటర్లో తిరుగుతుంటానో ఏదో అనుమానం తీసుకొచ్చి పెట్టిన అనమాట. తర్వాత వాళ్ళు మంచి మాట్లాడినవాడు లేడు, తీసుకున్నవాడు లేడు. చాలాసార్లు పోలీస్ స్టేషన్లో అవుతుంది అట్లా. సో పెద్ద ఎత్తున చూసుకున్న తర్వాత అది ఫైనల్గా ఏం జరిగిందంటే వాళ్ళు లోకల్ అంటే రావణపేట ఏరియా ఎక్కడో అనుకుంటా ఆయన నేటివ్ ప్లేస్. సో ఇన్ఫర్మేషన్ మీద అట్లా జీరో ఇన్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పట్టుకుని ఎట్లా అయిందని తెలిస్తే అట్లా తెలిసింది వీడు ఫలానా అని చెప్పి. తర్వాత ఇక మళ్ళీ ఎక్కడ ఉండొచ్చు అంటే వీడు ఆ ఏరియాలో దూరం ఎక్కడ వెళ్ళాడు, వీడు వెపన్ ఉంది చేతిలో, కాబట్టి ఇక్కడే మన దగ్గర ఏరియాలో ఉండుంటాడని చెప్పి ఆ విధంగా ఒక అంచనా మీద కూమింగ్ ఆపరేషన్ మొదలు పెట్టినాం. రామచంద్రారెడ్డి ఎస్, తర్వాత మద్దిపాటి శ్రీనివాస్ ఉండేవాడు రామన్నపేట ఇన్స్పెక్టరు, అట్లనే అక్కడ జగన్మోహన్ రెడ్డి డిఎస్పీ ఉండే, భువనగిరి డిఎస్పీ. వీళ్ళ టీం అంతా కలిసి ఇక్కడ మిగతా నల్గొండ టీం అంతా కలిసి, సబ్ డివిజన్ టీం అంతా కలిసి, స్పెషల్ పార్టీ వాళ్ళు అంతా కలిసి తీస్తే అతను నారాయణపూర్ అడవులలో ఎక్కడో దొరికినాడు అనమాట, వెపన్తోని దొరికినాడు. ఎందుకు వెపన్ తీసుకెళ్ళినావు నువ్వు, ఏంది కారణం అంటే ఈ వెపన్ ఉంటే పందులు కాల్చుకోవచ్చు, పందులు కాల్చి అమ్ముకుంటాను అట్లా అని చెప్పి తీసుకుపోయాను. అప్పటికి రెండు మూడు రౌండ్లు కాల్చిన అనమాట ఐడియా కోసం అని చెప్పి. ఎట్లా వెళ్తే తెలియదు కదా ఆయనకు, అసలు కార్బన్ తెలియదు వాడికి. సో అట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు అందరూ తమ సొంతంగా మనకే అవమానం అన్నట్టుగా ప్రతి పోలీస్ అని ఫీల్ అయినాడు అనమాట. ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకురావటమే అట్లా అంతవరకు వచ్చింది. సో లక్కీగా అదే టైంలో ఇంకొకటి ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ యాదగిరిగుట్టలో ఒక టెంపుల్లోనే ఒక చోరీ అయింది. అది యాదగిరిగుట్ట అంటే తెలంగాణలో ఎంత ముఖ్యమో మీకు తెలుసు. అందులో ఆ టెంపుల్లో చోరీ అయ్యి బంగారం ఎత్తుకుపోయినారంటే ఇంకా పెద్ద, అది పోయింది పెద్ద బంగారం ఏం కాదు కానీ, బట్ అది కూడా మన వాళ్ళు కష్టపడి చాలా ప్రొఫెషనల్గా చేసేసి విత్ ఇన్ నో టైంలో వాటిని డిలీట్ చేసినారనమాట. ఒక సింగిల్ దొంగనే అది కూడా. సార్ సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే సెట్లో చెప్తారు, లేదా మార్నింగ్ డిఎస్ఆర్లో చెప్తారు. చెప్పగానే యూనిట్ ఆఫీసర్ వాళ్ళని చెడామడా తిడుతుంటారు. ఏం చేస్తున్నారు, పెట్రోలింగ్ ఉందా లేదా, బీట్ ఉన్నారా లేదా, చెడామడ తిడతారు. కానీ చౌదరెడ్డి గారు మాత్రం తిట్టకుండా జరిగింది వాళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పని చేయమని చెప్తారు. ఎక్కడ కూడా మీరు నోరు జారడం అనేది మీ సర్వీస్లో కనపట్లేదు. మీరు యాదగిరిగుట్ట చెప్పారు, బీబీనగర్ చెప్పారు, శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ జరుగుతాయి. కానీ వాళ్ళకి ఆ విధంగా మీరేం తిట్టకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల వచ్చే ఇన్పుట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, ఆలోచన కాదు, మొదటి నుంచి కూడా నేను ఇట్లా హడావిడి చేసి ఆర్భాటం చేసి అది ఎప్పుడు చేయలేదు. ఈవెన్ నా ప్రైవేట్ లైఫ్లో కూడా, నేను ఒక పోలీసింగ్ ఉద్యోగమే కాదు, నా వృత్తిపరమైనటువంటి ఉద్యోగంలోనే కాదు, నా ప్రైవేట్ లైఫ్లో కూడా నేను ఎప్పుడు హడావిడి ఆర్భాటం చేసి, స్టేషన్ నుంచి ఒక ఆయన పారిపోయినప్పుడు కూడా ఆయన తిట్టుకుంటా మీరు సపోర్ట్ చేశారు. అంటే అట్లా దాన్ని సరే అయిపోయింది, తప్పు జరిగింది, అదొక ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, ఒక లెసన్ తీసుకోవాలి. ఎవ్రీడే నేను ప్రతిరోజు నేను ఒక లెసన్ ఏదో ఒక రకంగా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను. నేను ఒక కొత్త విషయం నేర్చుకుంటుంటాను. సో అది మనకు తెలిసింది, ఓహో ఇట్లా చేయొద్దు, నెక్స్ట్ టైం ఇంకా కొంచెం బాగా చేసుకుందాము. సో ఇట్లాంటి చిల్లర దొంగలైనా కానీ, గజ దొంగలైనా కానీ వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు వాళ్ళ పట్ల ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి, మనం ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, పారిపోకుండా ఎట్లా వాళ్ళని హోల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ కదా మనకు. సో నెక్స్ట్ ఇట్లాంటివి కాకుండా మనం చూసుకోవాలి. కానీ ఆయన పట్టుకొని చెడామడితే ఇప్పుడు నేను ఒకటే అనుకుంటానండి, నేను కనుక ఆ ఆఫీసర్ ప్లేస్లో, ఆ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ వాని ప్లేస్లో ఉంటే ఇంకా బాగుండేదా, నేను బాగా చేసేవాడినా అని ఆలోచిస్తా. ఇప్పుడు చూస్తారు మరి వాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను నేను. కాదు ఇంతకంటే బెటర్ చేయలేకపోయేవాని అన్నప్పుడు నాకు అధికారం లేదు, వాని తిట్టే అధికారం, కేకలేసే అధికారం నాకు లేదు.
కానీ కొంతమంది చెడామాట తిట్టి వాళ్ళు బెదిరిస్తుంటారు కదా సార్. అది ఉండొచ్చు. అట్లాంటి కొంచెం వాళ్ళు కొంత అన్ప్రొఫెషనల్ బిహేవ్ చేస్తుంటారు కొంతమంది, ఇమెచ్యూర్గా. కానీ మీరు తిట్టడం పోవడం వల్ల వాళ్ళకి అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఖచ్చితంగా చేస్తారు. కానీ కొంతమంది మాత్రం సార్ ఏం తిట్టరు కదని కొంచెం రిలాక్స్ మూడ్ లో కూడా ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, రిపీట్ అట్లా ఒకసారి 2 సార్లు చూస్తాం, 3 సార్లు పిలిచి మాట్లాడతాం. ఏది నీకు సమస్య ఉందా, ఏంది ఇట్లా నువ్వు 10 days టైం ఇచ్చినావు, 1 month టైం ఇచ్చినావు, నువ్వేం చేయలేకపోతున్నావు చెప్పు, నీకేమన్నా నీ రిసోర్సెస్ ప్రాబ్లం ఉందా, నీకు రిసోర్సెస్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉందా, లేకపోతే నువ్వేమైనా అర్థం చేసుకోలేకపోతున్నావా, నీకేమైనా పైనుంచి గైడెన్స్ సరిగా లేదా, ఇంకేమైనా చెప్పు, నువ్వు నీకేం రిసోర్సెస్ కావాలి చేస్తాను నేను అని. సో ఆ విధంగా అతను ప్రెషర్ పెడతాం. కానీ తిట్టి నేను చెప్పినాక ఇంతకుముందు తిట్టి పని చేయించడము, తిట్టకుండా గైడెన్స్ ఇచ్చుకుంటూ పనిచేయించడంలో తేడా లేదు. ఎందుకంటే దానివల్ల ఇంకా ఇట్లా చేస్తేనే బాగా రిజల్ట్ వస్తుంది నా వ్యక్తిగతమైన అనుభవం. ఇది గైడెన్స్ చేసుకుంటూ వాళ్ళకి దారి చూపించుకుంటూ వాళ్ళకి ఇట్లా చేస్తే ఈ రూట్లో వెళ్తే బాగుంటుందని చెప్తే వస్తుంది. కానీ ఉట్టి చెడమడి తిడితే నువ్వు గైడ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఇది నార్మల్గా మీరు దానికి ఒక జవాబు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ బేస్డ్ డిపార్ట్మెంట్, డిసిప్లిన్ బేస్డ్ డిపార్ట్మెంట్, హైరార్కీ బేస్డ్ డిపార్ట్మెంట్. సహజంగానే ఇందులో కొంత పైనుంచి కమాండింగ్ చేస్తూనే నడుస్తుంది ఉద్యోగం మన డిపార్ట్మెంట్ అనేది కొంత తప్పుడు అభిప్రాయం ఉంటుంది. అది కరెక్ట్ కాదు నేను అనుకుంటాను అనమాట. కానీ విశాఖపట్నంలో మీరు పనిచేస్తున్న టైంలో ఒక దొంగతనం జరుగుతుంది మేజర్. అది జరిగిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ వచ్చి మేము తప్పు అయిపోయింది సార్, బ్యాడ్ ఇన్స్టెంట్ అని చెప్తే మీరు దొంగ మీ బామ్మరిదా, మీ చుట్టమా, నువ్వెందుకు అంత బాధపడతావు అని చెప్పడం అనే ఉద్దేశం పెట్టండి. అదేంటో నాకు గుర్తులేదు మరి, అది ఎప్పుడైందో ఏదో ఒకటి ఎప్పుడైనా అట్లా అనుకోకుండా అట్లా వచ్చి ఉంటుంది. కానీ నాకు స్పెసిఫిక్గా నేను ఇప్పుడు గుర్తు చేసుకునే నాకైతే గుర్తులేదు. బట్ అయి ఉంటుంది. నేను అనేది ఇప్పుడు బాధపడితే సరే అయిపోయింది, పోయి బాధపడడం లాభం ఏంది, దాన్ని బయటపడేసే ప్రయత్నం చేయాలి. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే ఏదో నువ్వు దొంగతనం చేసినావా. నేను చాలాసార్లు ఏమవుతుంటే మా డిపార్ట్మెంట్లో కింద ఏమైనా జరిగింది అనుకోండి, పై ఒక మర్డర్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, పై ఆఫీసర్ ఫోన్ చేస్తే ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే నేను వీడియో మర్డర్ మనకు ఆడుకుంటున్నాను అనమాట. అసలు నేను మర్డర్ చేసిన ఇట్లా నన్ను ఎట్లా అంటున్నాడు పై ఆయన అని చెప్పి ఆయన గైడెన్స్ ఇవ్వాలి, ఎందుకు జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఉట్టేనే చెడామడా తీస్తే లాభం ఏంది. వాడికి నెక్స్ట్ టైం వచ్చి ఇంకా తిట్టడం వల్ల వాడు ఏమైపోతారంటే భయంలో సరే పనిచేయలేని పరిస్థితి రావచ్చు. వానికి ఫ్రీగా పనిచేసే ప్రయత్నం చేయాలి. తప్పు చేస్తే పక్క తీసుకొని బాబు నువ్వు తప్పు చేసినవి కరెక్ట్ కాదు, నువ్వు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి అందరి ముందు తిడితే అది పెద్ద గొప్పతనం అనుకుంటారు అనమాట. నా బాసిజాన్ని చూపించిన చూడండి అని చెప్పుకుంటారు అనమాట. అది కరెక్ట్ కాదు. నేను నా ఉద్దేశంలో ఆ రకంగా బాసిజం కాదు. బాసిజం అంటే అభిమానంతో అభిమానం సంపాదించాలి. కానీ మన వాళ్ళ అది సంపాదించాలి, నమ్మకం సంపాదించాలి. కానీ తిడితే నాకు నమ్మకం లేదు. అంటే ఆ ప్రెజర్ మీరు తీసుకుంటారు కానీ సబార్డినేట్కి ఎవరు లీడర్ అండి. మరి ఒక లీడర్ డ్యూటీ అది కదా. లీడర్ డ్యూటీ ఎప్పుడైనా కానీ ప్రెషర్ తీసుకోవాలి, దాని కిందికి రేడియేట్ చేయొద్దు, కిందికి పాస్ ఆన్ చేయకూడదు. కానీ కొంతమంది ఆఫీసర్లు ప్రెస్ అయితే నాది, మైనస్ అయితే సబార్డినేట్ అంటారు. అట్లా ఉంటారు. వాళ్ళకి ఇమేజ్ చుట్టూ ఉన్న ఆఫీసర్లు ఉంటారు కొంతమంది. వాళ్ళకి మనం ఏం చేస్తాం, కొంత ఉన్నారు, నో డౌట్ మీరు అన్నమాట కరెక్టే. సార్ గుంటూరు వచ్చారు శ్రీకాకుళం నుంచి. గుంటూరులో కోటప్పకొండ ప్రభలు డ్యాన్సులు ఉంటాయి, మరి దాన్ని అరికట్టడంలో అది మొదటి నుంచి కోటప్పకొండ గొప్ప టెంపుల్ అండి. అది చాలా గొప్ప టెంపుల్, అంటే ప్రాచీనమైన టెంపుల్, దానికి మంచి చరిత్ర ఉన్నది. బట్ సంభవం ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, మరి ఐ డోంట్ నో ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు ఐడియా లేదు. కానీ ఆ కోటప్పకొండ తిరునాళ్ళు అంటే ఆ జాతర అంటే అది మహాశివరాత్రి టైంలో వచ్చేది. అంట్లో అంటే అశ్లీలపరమైన డ్యాన్సులు చేయటము, సినిమా రికార్డింగ్ డాన్సులు పేరు మీద అంత కొంత ఇన్అప్రోప్రియేట్ డాన్సులు, అశ్లీల డాన్సులు చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది అక్కడ. దానికి కామన్ గానే అక్కడ పొలిటీషియన్స్ కు సపోర్ట్ చేయబట్టి అది కూడా ఒక కారణం అనుకోండి. ఆ ప్రాంతంలో ఉండే పొలిటీషియన్స్ కూడా అదొక తమ గొప్పతనంగా భావిస్తారు అనమాట. ఫ్రీగా పోలీసులను మేనేజ్ చేసేసి డాన్సులు చేస్తే ఈయన గొప్పతనం అన్నట్టుగా అట్లా కూడా తయారైపోయింది అది. ఆ టైంలో మేము అనుకున్నాం అంటే ఎట్టి పరిస్థితులు దీన్ని అలో చేయొద్దు. ఎందుకంటే ఈ డాన్స్ల వలన ఒక గొప్ప టెంపుల్కు ప్లస్ ఒక మంచి పర్వదినానికి, ఒక గొప్ప పర్వదినానికి చెడ్డ పేరు వస్తుంది. సో మనం దానికి ఎట్లా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ టైంలో మనకి రవి ప్రకాష్ నా దగ్గర అక్కడ గుంటూరు జిల్లా ఓఎస్డీగా ఉండే, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఇప్పుడు ఐజీగా ఉన్నాడు ఆంధ్రాలో. సో ఆయన ఇద్దరు కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో మనం అలో చేయొద్దు అని చెప్పి అనుకున్నాం. దానికి ఏం చేయాలి, ఉట్టిగా పోయాడు కూడా అలో చేయడం అంటే ఫస్ట్ ఎవరైతే ఆ అమ్మాయిలు అక్కడ వెళ్ళి డాన్స్ చేసే వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతం వాళ్ళు చుట్టుపక్కల చిలుకూరుపేట ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళని పిలిచి వాళ్ళను కట్టడి చేయటం, మిర్చి పోవద్దు, ఇది ఈ రకంగా. సరే వాళ్ళు పేదోళ్ళు పాపం వాళ్ళకు అదొక జీవన వృత్తిలాగా, ఏమంటారు దాన్ని, ఒక జీవికలాగా ఉంటుంది వాళ్ళకు. బట్ మనం చెప్పిన అట్లా కరెక్ట్ కాదు ఆ రకంగా చేయటం, మీరు పోవద్దు అని చెప్పి అట్లాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వీళ్ళను ఈ 2-3 రోజుల పాటు ఇక్కడ ఈ డాన్స్లో 2-3 రోజుల పాటు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గరే ఉంచుకోండి. వాళ్ళు మీ కస్టడీలో ఉండాలి, కస్టడీలో అంటే మీ దాంట్లో ఉండాలి. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి అని చెప్పి. మూడోది ఏంటంటే ఇక్కడే కాకుండా
వేరే ప్రాంతాలకు చెప్పిస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళని కట్టడి చేసినాం కాబట్టి వేరే ప్రాంతాలకు వేరే జిల్లాలకు వెళ్ళి తెప్పించి డాన్సులు చేస్తారు. ఇక్కడ కావాలంటే ఇక్కడ డబ్బులు ఎక్కించి అది వాళ్ళు కూడా ఒక జిద్దుగా తీసుకుంటారు, ప్రెస్టీగా తీసుకుంటారు కాబట్టి. సో వాళ్ళకి కూడా చెప్పి పంపినాం, ఇక్కడ ఈ జిల్లాకు మాత్రం రావద్దు మీరు, మీకు మీ జిల్లాలో ఏమైనా చేసుకోండి, కానీ మా జిల్లా ఇట్లా చెప్పినాం. ఇట్లా మీకు వాళ్ళకు అఫీషియల్గా చెప్పి పంపినాం అనమాట. మా జిల్లాకు వస్తే కేసులు అవుతాయి, మరి మీ ఇష్టం, మేము చాలా సీరియస్గా ఉన్నామని చెప్పి. సో దాని తర్వాత అది కుటప్పకుండా తిరునాలు రానే వచ్చింది. నేను ఓఎస్డి రవిప్రకాష్ వెళ్ళేసి కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. ఆయన ఒక ఏరియాలో పెద్ద ఓపెన్ ఏరియా ఉంటుంది, గుట్ట కింద జరుగుతుంది, పెద్ద ప్రభలు వస్తుంటాయి అక్కడికి. అక్కడ ఆయన ఒక దగ్గర, నేను ఒక దగ్గర, ఒక ఇద్దరికి మధ్యలో ఒక 6 కిలోమీటర్ దూరంలో వేసుకుని కూర్చున్నాం. కుర్చీలు వేసుకుని ఏం లేదు, ఇంకా కుర్చీలు వేసుకుని కూర్చున్నాం అంతే, ఇంకేం చేయలే. ఇక వాళ్ళు తెలిసిపోయింది, ఎస్పీ గారు, ఓఎస్డి గారు, అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడే కూర్చున్నారు, ఇంకా మనం చేయకూడదని చెప్పి ఇక ఏం చేయలే, మానేసినారు అనమాట. అది ఆల్మోస్ట్ 3-4 వరకు కూర్చున్నాం మేము. ఆ తర్వాత మెల్లగా కానీ లోకల్ ఎమ్మెల్యే ప్రజలు లేదు సార్ మీకు అంటే అడుగుతారు కానీ చెప్పినా మరి ఇది కరెక్ట్ కాదు, ఇది మీరు వాళ్ళకి చెప్పండి, భజనలు చేసుకోమని చెప్పండి, కానీ ఇట్లా డాన్సులు చేసుకొని ఇట్లా అశ్లీల డాన్సులు చేసుకోవడం వాళ్ళు కూడా విన్నారు. రాత్రంతా సినిమా పాటలు కానీ భజనలు చేసుకుంటారు. సో నెక్స్ట్ డే పేపర్లు కూడా అట్లే వచ్చింది, న్యూస్ పేపర్లు కూడా అట్లే రాసినాయి. ఫస్ట్ టైం డికెట్స్ తర్వాత, దశాబ్దాల తర్వాత ఫస్ట్ టైం తిరునాళ్ళ కోటకొండలలో ప్రజలు భజనలు చేసుకున్నారు, భక్తులు భజనలు చేసుకున్నారు అని చెప్పి వచ్చినాయి. సో ఆ విధంగా అంటే బట్ అగైన్ ఇది ఒకసారి అట్లా 1-2 సార్లు మేము గట్టిగా తీసుకున్నాం కాబట్టి, మేము కూడా ప్రెస్టీజ్ తీసుకున్నాం కాబట్టి చేయనియొద్దు అనుకున్నాం కాబట్టి చేయలేదు. కానీ అది ఏంటంటే మీరు అన్నట్టుగా కొంత పొలిటికల్ ప్రెజర్ రావచ్చు. వాళ్ళు ఏంటంటే కంపేర్ చేస్తారనమాట. వీళ్ళు వచ్చి చెప్తుంటారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్న మీ ఏంది లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా జరగడం మొత్తం పిచ్చిలోడి అయిపోయింది, మీరేందన్నా ఇట్లా చేస్తున్నారు పోలీసు వాళ్ళని. ఈయన కనుక ప్రెస్టీజ్ తీసుకుంటాడు, అరే వాళ్ళ టైంలో అలో చేసి నా టైంలో ఇట్లా పని చేయడం ఏంటి అని ఈయన కూడా, ఆయన కూడా అది వీక్నెస్ అనుకుంటాడు అనమాట. ఆయన కూడా ఆ లోకల్ పొలిటికల్ లీడర్ వీక్నెస్, నన్నేమన్నా క్వశ్చన్ చేస్తారేమో, నన్నేమన్నా ఉట్టి ఏమంటారు తెలంగాణలో సత్తకట్లోడు అంటారు, అంటే పనికి వాళ్ళోడు పనికి అంటారేమన్న భయంతో ఆయన కూడా అలో చేయండి అని. ఇట్లా నల్గొండలో ఉన్నప్పుడు కూడా కొంత ప్రెషర్ వచ్చింది. నల్గొండలో ఏంటంటే ఆ హుజూర్ నగర్ ఆ బెల్ట్లో కొంత గుంటూరుకు బార్డర్గా ఉన్నటువంటి బెల్ట్లో కొంత ఈ కల్చర్ ఉండేది. మరి ఇప్పుడు నాకు ఐడియా లేదు, ఈ కల్చర్ ఉండేది, ఏది ఈ డాన్సుల కల్చర్. అప్పుడు కూడా కొంత ప్రెషర్ వచ్చింది. నేను చెప్పిన అప్పుడున్న మంత్రి, అప్పుడున్న పెద్ద మనుషులకు జిల్లాలో ఇది కరెక్ట్ కాదు, గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది, వ్యక్తిగతంగా మీకు చెడ్డ పేరు వస్తుంది, గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది, మనం అలో చేయొద్దండి అని చెప్తే వాళ్ళు అసలు అలో చేయలేదు, అది ఆపేసినాం దాన్ని. నెల్లూరులో బెట్రకుంట పక్కన తిప్ప అని ఊరు, ఆ తిప్పలో కొంతమంది దొంగతనం చేస్తారు. వాళ్ళకి సోటపురం సంబంధించిన సెటిల్మెంట్ ఏరియా, వాళ్ళని తీసుకురావడం, రెగ్యులర్గా మాట్లాడడం, వాళ్ళు కొంతమంది పిల్లలు స్కూల్ పంపించడం, ఆ తిప్ప గ్రామస్తులు క్రైమ్ వైపు వెళ్లకుండా కూడా మీకు కొన్ని కార్యక్రమం చెప్పారు. చేసినాం. ఇవన్నీ కూడా అంటే పోలీసింగే కాకుండా పోలీసింగ్ అదర్ సైడ్ ఆఫ్ ద పోలీసింగ్ కూడా చూపించాలి కదా. వాళ్ళకు ఓన్లీ పట్టుకుని జైల్లో పెట్టడమే కాదు, వాళ్ళకు నిజంగా నేరాలు చేయడానికి మూల కారణం ఏంటి, దాన్ని ఏ రకంగా కారణాలని మనం పరిష్కరించవచ్చు అన్న ఉద్దేశంతో ముఖ్యంగా పిల్లల్ని గారు పుణ్యవాణి స్కూల్లో చదివారు, కొంతమంది చెన్నై వెళ్ళిపోయారు అని చెప్తారు. చేసినాం. అది పెద్ద అంటే అది పెద్ద గొప్ప కార్యక్రమం, పోలీసులు బాగా అనుకున్నా కానీ గుర్తుపెట్టుకోలేదు చాలా. తర్వాత మీకు ఎస్ఐబి మీ కెరీర్కి అసలు మలుపు తిప్పింది. డిఐజీ నుంచి ఎస్ఐబిలో మీరు చాలా కాలం పనిచేసిన తర్వాత ఎప్పటికైనా బోర్ కొట్టలేదు సార్ మీకు? అంటే నాకు మొదటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ కలెక్షన్లో నాకు ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి ఛాలెంజింగ్ టైప్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అది వస్తుందని చెప్పి. ఎస్ఐబి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా తిరుమలరావు గారు, అరవిందరావు గారు, అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ డీజీ అరవిందరావు గారు ఇంటెలిజెన్స్, తర్వాత తిరుమలరావు గారు ఎస్ఐబి డిఐజీగా ఉండేవారు. వాళ్ళిద్దరు కలిసి ఎస్ఐబికి మంచి ఆఫీసర్ తీసుకుని రావాలి. ఆయన 3 years పని చేసినాడు అప్పటికి తిరుమలరావు గారు. మంచి ఆఫీసర్ తీసుకురావాలి, ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు వెతికి నా పేరు నన్ను ఐడెంటిఫై చేసుకున్నారు. అప్పటికి కొంత జిల్లాలో కొంత యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ బాగా చేసి ఉండడము, కొంత ఇంతకుముందు చెప్పినాను కదా, కొంత పేషెంట్గా చేయటము, ఇంటెలిజెన్స్ ఇన్ఫార్మేట్లని నేనే తయారు చేసుకోవటము, ఇట్లాంటి కొంత నాకు ఆ స్కిల్ ఉంది. సో వాళ్ళు దాన్ని గుర్తించి నన్ను పెట్టినారు అనమాట అక్కడ. సో అప్పటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ కలెక్షన్లో అంటే మేము మనం అసలు ఊహించలేము మనం అట్లాంటి కలెక్షన్ అనమాట ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన ఎస్ఐబి వాళ్ళు చేసేది. అందుకోసమనే మొదటి నుంచి కూడా ఎస్ఐబిలో ఎవరిని పోస్టింగ్ ఇచ్చినా కానీ, ఎస్ఐబి అండ్ సిఐఎస్ఎల్ ముఖ్యంగా ఈ 2 ఆర్గనైజేషన్స్లో ఎవరిని కూడా రొటీన్గా ట్రాన్స్ఫర్ కాకుండా కోరి తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. అది డిఐజీ కావచ్చు, కింద ఉన్న ఎస్పీలు కావచ్చు, ఇంకా కింద స్థాయి కానిస్టేబుల్ వరకు కూడా. సో అట్లా చేయడం వలన వాళ్ళు కూడా తర్వాత 60% ఎక్స్ట్రా శాలరీ ఉంది డిఎస్పీ ర్యాంక్ వరకు. ఐజీ ఏమన్నా అప్ టు డిఐజీ, అడిషనల్ ఎస్పీ డిఐజీకి అయితే 50% ఎక్స్ట్రా శాలరీ వస్తుంది. సో ఇది హ్యూజ్ అది కదా, వాళ్ళకు ఒక మంచి ఒక పని చేసేందుకని చెప్పి ఒక గొప్ప వాళ్ళ నైపుణ్యం చూపించుకుందుకని గొప్ప అవకాశం. తర్వాత అది ప్రెస్లో రాకూడదు, ప్రెస్లో రాదు ఇప్పుడు ఎస్ఐబి గురించి కానీ
తర్వాత వాళ్ళు టోటల్గా అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ కామన్ మ్యాన్. ఓన్లీ వాళ్ళ ప్రొఫెషనలిజం చూపించుకునేటువంటి ప్రొఫెషనల్స్గా పనిచేసే వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ పోవడానికి రారు. ఓన్లీ డీజీ గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ మాత్రమే వెళ్ళి అక్కడ మీటింగ్లు పెడతారు. ఇంకెవరికి పెట్టడానికి అవకాశం లేదు. వాళ్ళు వెంబడి వస్తే రావచ్చు, తీసుకొస్తారేమో కానీ ఆరు గ్రేవెంట్స్ వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళు పోవడానికి లేదు. సో ఇన్ని ప్రికాషన్స్ తీసుకొని దాన్ని అట్లా నిర్మించడం కాబట్టి చాలా పేరు సంపాదించింది అది. అందులో అక్కడ పనిచేసిన వాళ్ళు మీకు ఇంతకుముందు చెప్పిన అరవిందరావు గారు, మన రత్నారెడ్డి గారు, కెప్టెన్ రత్నారెడ్డి గారు, అంతకన్నా ముందు ఎస్ఆర్ తివారీ గారు, పూర్ణచంద్రరావు గారు, తర్వాత మన గౌతమ్ సవాంగ్ గారు, తర్వాత అంతకన్నా ముందు మన దుర్గాప్రసాద్ గారు, ఇట్లా ఇంత హేమాహిమలు పనిచేసిన. అంతేకాకుండా ఎస్పీ ర్యాంక్లో కూడా, అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో కూడా కొంత మంచి పేర్లు చెప్తే ఇప్పుడు బాగుండదేమో, ఎందుకంటే వాళ్ళు కొంత టార్గెట్లు అయి ఉన్నారు వాళ్ళు. సో అద్భుతమైనటువంటి ఆఫీసర్లు అనమాట. సత్యనారాయణరావు గారు చనిపోయినాడు ఆయన ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అండ్ స్టార్టింగ్లో అట్లాంటి వాళ్ళు ఒక దాన్ని నిర్మించి ఒక ఫౌండేషన్ వేసినారు అనమాట అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఉన్నప్పుడు కూడా. కానీ అక్కడ ఎస్ఐబిలో తిరుమూర్తులు ఉండేవారండి. అవును, ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇక వాళ్ళంతా పేర్లు గిర్లు తీసుకోవద్దు మనం. వాళ్ళు చాలా అద్భుతమైన వర్క్ చేసిన వాళ్ళు. అట్లే సత్యనారాయణ ముందు చెప్తాను, సత్యనారాయణరావు గారు ఎప్పుడైతే కొత్తగా పెట్టినప్పుడు 90s ఆ టైంలో ఈ ఆర్గనైజేషన్ని ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తయారు చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ అనాలిసిస్ చేయడం కానీ, ఎట్లా వాళ్ళ టాక్టిక్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి మనం అన్నది కానీ, ఇట్లా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు అనమాట. కాబట్టి అంత మంచి పేరు వచ్చింది అది. తర్వాత మీరు ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మీటింగ్ అవ్వగానే వారికి చెప్తారట, మీరు నేను డబ్బులు తీసుకోను, మీరు తీసుకుంటే మాత్రం నేను మిమ్మల్ని కాపాడ్డాను. కానీ సాధారణంగా మామూలుగా అయితే ఏఎస్పీ అట్లా చెప్తారు కదా. మరి జిల్లాకి వెళ్ళినప్పుడు మామూలుగా అయితే ఎస్పీలు ఇది మరి దూరం ఉండాలి, ఇటువంటి వాటి దూరం ఉండాలి, ఇట్లాంటి ప్రాక్టీసెస్కి, ఇట్లాంటి లౌల్యాలకు గురి కావద్దు మీరు అని చెప్పి. ఐజీలో సుదీర్ఘకాలం పనిచేశారు. కానీ ప్రభుత్వంకి అనుకూలంగా ప్రభుత్వం చెప్పిన పనులు తప్పనిసరి చేయాలి కాబట్టి కొన్ని పనులు చేశారు లీగల్గా. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దకి బాగా దగ్గరుండి సార్ సడన్గా మీకు పిఎండ్ఐలో మీరు కమిషనర్ ఏది అవుతారు అనుకున్నప్పుడు అసలు ఊహించారు అసలు జరుగుతుందని మీరు ఏమైనా? ట్రాన్స్ఫర్ అట్లా అవుద్దని అనుకున్నాను కానీ ఆ రోజు అవుద్దని అప్పుడు అవుద్దని అనుకోలేదు. నో డౌట్ పర్సనల్ వింగ్కి ట్రాన్స్ఫర్ కావటం అన్నది. కానీ అది ప్రభుత్వం యొక్క ప్రిరోగేటివ్, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలన్నది వాళ్ళ ఇష్టం కదా, మనం ఎట్లా దాన్ని చేస్తాం. తర్వాత మీరు ఇప్పుడు డీజీకి వచ్చారు. డీజీ వచ్చిన తర్వాత మీకున్న ప్రయారిటీస్ చాలా కనిపించాడు. మీరు బేసిక్ పోలీస్ గురించి చూసుకుని వచ్చారు, మీకు ఒక ఐడియా వచ్చింది. మీరు చెప్తున్నట్టుగా ఫస్ట్ ఎంట్రీలో ఐపీఎస్లు అందరినీ పక్కన పెట్టడం, నాన్ క్యాడర్ ఎస్పీలకి జిల్లా ఇవ్వడం, ఇదంతా మీరే కాదు చాలామంది కూడా అది వ్యతిరేకించారు. అవన్నీ కూడా కాదు అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన రెస్పాండ్ ఎలాగుంది? మీకున్న ఆలోచనలన్నీ కూడా గవర్నమెంట్ చెప్పినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నాయి. ఆయన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఫస్ట్ మీటింగ్లలోనే నేను ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా కాబట్టి నేచురల్గా నాతోనే షేర్ చేసుకుంటారు ఎక్కువ విషయాలు. చెప్పినప్పుడు వారు కూడా మనం ఇంతకుముందు ఏదో మంచి ప్రాక్టీస్ ఉన్నాయో ఆ మంచి ప్రాక్టీస్ మనం ముందు తీసుకుపోవాల్సిందే. కానీ లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్లో కొన్ని ప్రాక్టీసెస్ దెబ్బతినిపోయినాయి. ముఖ్యంగా ఇట్లా పోస్టింగ్ల విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా పోస్టింగ్లు ఇవ్వకపోవటం. 4 years 45 మందిని మంత్స్ టుగెదర్ 45 to 50 మంది ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, సీనియర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు, అడిషనల్ డీజీ ర్యాంక్ నుంచి కూడా కింద వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టడం వాళ్ళకు. తర్వాత అక్కడ ఆ పోస్టింగ్లలో ఏఎస్పీ, ఇంతకుముందు చెప్పినాను, ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ అయిన తర్వాత అసిస్టెంట్ ఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని మొత్తం టోటల్గా సైడ్ లైన్ చేయటము. వాళ్ళను దాంతో ఏమైపోయింది అంటే వాళ్ళకు శాలరీ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏదైనా పోస్ట్లో పెడితేనే శాలరీ వస్తుంది. నువ్వు ఆఫీసర్ కావచ్చు కాక, కానీ పోస్ట్కి అగ్నిస్ట్గానే నువ్వు కూర్చోవాలి. ఆ పోస్ట్లో కూర్చుంటేనే ఆ శాలరీ వస్తుంది. కాబట్టి ఏమైపోయిందంటే మహేందర్ రెడ్డి గారు పాపం, ఆయన ఇంతకుముందు కూడా చెప్పినా నేను, వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వడం గవర్నమెంట్లో ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకు ఏదో ఒక అటాచ్మెంట్ ఇచ్చేసి, ఏదో సీనియర్ ఎస్పీ దగ్గర, కమిషనర్ పోలీస్ దగ్గర అటాచ్మెంట్ ఇచ్చేసి కనీసం వాళ్ళ శాలరీ అన్న వస్తుంది వాళ్ళకన్న ఉద్దేశంతో. అది కూడా శాలరీ, అట్లా కూడా శాలరీ రాదు. అటాచ్మెంట్ జీవో ఉంటేనే అటాచ్మెంట్ వస్తుంది, శాలరీ వస్తుంది. జీవో లేదు, అది ఓన్లీ అటాచ్మెంట్. ఆ ఇష్యూ తప్పు అని తెలిసినప్పుడు సీనియర్ ఆఫీసర్గా మీరు కానీ మహేందర్ రెడ్డి గారు గవర్నమెంట్ చెప్పచ్చు. నేను ఆ టైంలో అప్పుడు లేను. నేను అప్పటి నుంచి మెయిన్ ఫోకస్ ఏరియా నుంచి బయటకు వచ్చిన కాబట్టి నేను చెప్పినాక విన్న వాళ్ళు ఉండాలి కదా. అట్లా వాళ్ళు చెప్పలేదని కాదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ వినాలి కదా. వాళ్ళు 1-2 సార్లు చెప్తారు అంటే అర్థమైపోద్ది మనకు. ఆయన లేకపోతే అప్పుడు ఆయన వారు ఇచ్చినటువంటి రెస్పాన్స్తోనే మనకు అర్థమైపోద్ది, వీళ్ళకి ఇష్టం లేనట్టుంది అని చెప్పి. అట్లా దాంతో ఏంటంటే వాళ్ళని అక్కడ పెట్టడం వాళ్ళకు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు ఫీల్డ్లో పనిచేసి, ఫీల్డ్లో ఇన్వెస్టిగేషను అజామాయిషీ చేసినప్పుడే, సూపర్విజన్ చేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఎంత అటాచ్మెంటే. ఎవడు సీరియస్ తీసుకోడు, సార్ అటాచ్మెంట్ ఉన్నట్లే వానికి పోస్టింగ్ కాదు కదా అన్నట్టు. సో అట్లా దానికి అట్లా ఉండవు ఎట్టి పరిస్థితుల్లో కూడా. వానికి ఏ రోజు నాడైతే వానికి డ్యూ అవుతాడో పోస్టింగ్కి, ఆ రోజు నాకు అతను పోస్టింగ్ ఇవ్వాల్సిందే.
ప్రమోషన్ కూడా అంతే, ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తే ప్రమోషన్ ఇవ్వవలసిందే టైం వస్తే, అంతేగాని వాళ్ళని ఏదో హోల్డ్ చేసేసి అట్లా ఆ విధంగా వాళ్ళని ఏదో వాళ్ళ మీద కక్ష తెచ్చుకున్నట్టుగా ఉండకూడదు మనము. అట్లా ఆ పరిస్థితి కాదు. ఒక ఇంతకుముందు ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేసిన వాళ్ళు చాలా తెలివితో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏదో ఉట్టిగా అల్లటప్పగా క్రియేట్ చేయలే. కాబట్టి ఆ పర్పస్ సర్వ్ కాకుండా సైటెడ్ చూసుకోవాలి మనం, అంతేగాని వాళ్ళకి ఏదో వీళ్ళు చెప్తున్నారు మనకు యంగ్స్టర్స్ చెప్తున్నారు అని చెప్పి పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళతో పని చేయించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఇది ఒకటి. రెండోది, సో నాన్ ఐపీఎస్లను పోస్టింగ్ ఇవ్వడం లేదు జిల్లా ఎస్పీలుగా, అట్లానే ఎవరిని కూడా వెయిటింగ్ పీరియడ్ పెట్టడం లేదు లాస్ట్ 2.5 years నుంచి. సో ఆ విధంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్లో. తర్వాత ఇంకోటి ఏంది, ఫస్ట్ డే నుంచి సీఎం గారు చెప్తున్నది ఏంటంటే డ్రగ్స్ పైన, ఈ నార్కోటిక్స్ పైన, డ్రగ్స్ పైన, ఈ మాదక ద్రవ్యాల మీద పెద్ద ఎత్తున మనం ఒక అభియాన్ తీసుకోవాలి, ఒక ఉద్యమం తీసుకోవాలి దీన్ని అన్నది. ఒక బ్యూరో పెట్టుకున్నారు, ఒక ఉద్యమంలాగా చేయాలన్నది. తర్వాత రెండోది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సో ఈ టీజీ న్యాబ్ అనేది నార్కోటిక్స్ బ్యూరో అని దానికి ఈగలని నామకరణం చేసినాం. ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి, రైట్. సో దానికి ఒక రిటైర్డ్ ఆఫీసర్ మన శాండిలే గారు, ఇంతకుముందు ఆయన సిపి సైబరాబాద్ చేసినాడు, సిపి హైదరాబాద్ చేసినాడు, చాలా అపారమైన అనుభవం ఉన్న ఆయన, ఎక్స్ట్రీమ్లీ ఫెయిర్ ఆఫీసర్, బాగా దక్షత కలిగిన ఆఫీసర్. ఆయన దానికి డైరెక్టర్గా పెట్టినాం. లాస్ట్ 2 years చూస్తున్నారు, బ్రహ్మాండమైన వర్క్ జరిగింది. ఇన్ఫాక్ట్ ఎక్కడి నుంచో పంజాబ్ దగ్గర నుంచి చూసుకుంటే కేరళ వరకు కూడా వాళ్ళు విస్తరించిపోయినారు వీళ్ళ ఆపరేషన్స్. కాదు సార్, ఇక్కడ వేరే స్టేట్కి వెళ్ళాల్సిన కూడా బ్రేక్ చేస్తున్నారు. దట్స్ వాట్ నేను అదే చెప్తున్నాను. ఇట్లాంటి ఆర్గనైజేషన్ దేశంలో ఎక్కడ లేదు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఇట్లాంటి ఆర్గనైజేషన్ బ్రేక్ చేయకపోతే బాంబేలో లేదండి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఈ బాంబే వాళ్ళని పట్టుకొచ్చారు, గుజరాత్ వాళ్ళని పట్టుకొచ్చారు, రాజస్థాన్ వాళ్ళను, ఢిల్లీ, ఇక్కడ కూడా ఆపరేషన్ చేసుకొస్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఇట్లా అయిపోయిందంటే ఈ డ్రగ్ ఆపరేషన్ డ్రగ్ నార్కోటిక్స్లో ఇది చేస్తున్న వాళ్ళు, ఈ స్మగ్లర్స్, తెలంగాణ తప్ప ఎక్కడైనా చేసుకోవచ్చు మనం కాడికి వచ్చేసింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంటర్ కావద్దు, తెలంగాణలో ఎంటర్ అయితే బాగుండదు మనకు అన్న పరిస్థితి వచ్చేసింది. సో ఆ విధంగా లాస్ట్ 2.5 years ఒక నిజంగా ఈగల్ యొక్క ఫోర్సు అంటే గట్టిగా ప్రభుత్వం గట్టిగా ఉంటే, ఆఫీసర్లు గట్టిగా పనిచేస్తే ఎట్లా చేయొచ్చు దానికి ఒక మంచి నిదర్శనం అనమాట. అది ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, లిబర్టీ ఇచ్చారు ఆ ఆఫీసర్లకు. సో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అట్లాగే వీళ్ళకు 30% అడిషనల్ అలవెన్స్ కూడా ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం మొదలుపెట్టింది అనమాట. ఎవ్రీ మంత్ 30% అడిషనల్ అలవెన్స్. దాంతో ఇంకా జోష్గా పనిచేస్తున్నారు, ఇంకా జోష్తో పనిచేస్తున్నారు అనమాట. ఇంకా పూర్తి వాళ్ళకు డ్రెస్ కోడ్ అంతా అదంతా డెవలప్ అయింది, ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఎంతవరకు వచ్చిందంటే బయట రాష్ట్రాల వారు కూడా ఇప్పుడు ఈగల్తో ఇప్పుడు ఎట్లయితే ఎస్ఐబి వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఇంతకుముందు నక్సలైట్ల విషయంలో, ఇప్పుడు ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ వాళ్ళ విషయంలో మనకి ఈగల్ ఫోర్స్తో మాట్లాడుతూ తెలుసుకుంటున్నారు పక్క రాష్ట్రాల వాళ్ళు. మా ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది, నెట్వర్క్ ఎట్లా ఉంది, మా దగ్గర మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర అని చెప్పి వాళ్ళ స్టేట్ గురించి. నెక్స్ట్ ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఈ టీజీసీ ఎస్టాబ్లిష్ చేశారు కానీ దానికి జవసత్వాలు లేకుండా అట్లా పడేశారు అనమాట. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి చాలా చాలా కీలకమైనటువంటి ఆర్గనైజేషన్ ఇది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మనం మళ్ళీ దానికి ప్రాణం పోయాలన్న ఉద్దేశంతో గట్టి ఆఫీసర్లను పెట్టి ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు. దీంట్లో నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ సంఖ్యను ఆఫీసర్ల సంఖ్యను పెంచిండ్రు. ఒక డైరెక్టర్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ని దానికి ఒక ఇన్ఛార్జ్గా పెట్టిండ్రు. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, వెహికల్స్ కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ కావచ్చు, ఇట్లాంటివి కంప్యూటర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మొత్తం పూర్తిగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది లాస్ట్ 2.5 years. దాంతో అది కూడా ఏమైపోయింది అంటే 2025 మొత్తం భారతదేశంలో సైబర్ క్రైమ్ పెరిగితే ఇక్కడ తగ్గింది ఒకటి. రెండోది మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా అంటే ఆల్మోస్ట్ 60% అనుకుంటా నేను, 60% వరకు అయినటువంటి రికవరీలలో మొత్తం భారతదేశం మొత్తంలో అది ఇక్కడే జరిగింది. అంటే తెలంగాణలోనే 60% రికవరీ అయింది మొత్తం భారతదేశం మొత్తంలో చూస్తే. అంటే అర్థం చేసుకోండి, అంటే కొన్ని అడగొచ్చు మరి ఇక్కడ అంతా ఇంత ఎక్కువ ఉందా సమస్య అని చెప్పి. ఎక్కువ ఉంది అంటే మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి బయటపడుతున్నాయి. మిగతా చోట్ల ఇట్లాంటి ఆర్గనైజేషన్ లేదు కాబట్టి బయటపడడం లేదు. అవన్నీ జరిగిపోతున్నాయి. కాకుండా వచ్చిన ప్రతి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేస్తున్నాం ఇక్కడ చాలా. ఇంతకుముందు హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ చేసి చేయలేని పరిస్థితి ఉంటుండే. లాస్ట్ 7-8 months మన సజ్జనార్ వచ్చిన తర్వాత ప్రతి కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే అని పెద్ద ఎత్తున ఒక అది తీసుకున్నాడు అనమాట. సో ఎవ్రీ కేస్ ఈస్ బీయింగ్ రిజిస్టర్డ్ యాజ్ ఎఫ్ఐఆర్. అంటే అది దాన్ని ఎఫ్ఐఆర్ చేయకుండా అట్లా పక్కన పెట్టేస్తే, బర్కింగ్ అంటారు మా దగ్గర, బర్కింగ్ ఆఫ్ క్రైమ్ అంటారు, పక్కన పెట్టేస్తే అది పెద్ద నేరం కావచ్చు. అదేమో చిన్న చెంపదెబ్బని అనుకుని వదిలేస్తాం అనుకోండి, ఏదో మామూలు విషయం దోస్తుల మధ్య కొట్లాడనో లేకపోతే తాగి కొట్లాడుకున్నారు అనుకుని వదిలేస్తే రేపు ఇంకో పెద్ద నేరం కావచ్చు, మారవచ్చు అది. అందుకోసం చెప్పి కేసులు బుక్ చేస్తున్నారు. సో ఈ లాస్ట్ 2.5 years తర్వాత ఇప్పుడు ఈ సిఎస్బి కూడా
బ్యాంకులలో ఉన్నటువంటి మేనేజర్లు వాళ్ళు ఈ సైబర్ సెక్యూరిటీ నేరస్తులతో కుమ్మక్కని చెప్పడం కష్టం, కానీ ఏదో రకంగా వాళ్ళతో కలిసిపోయినట్టు 1, 2, 3 అని చేస్తున్నారు. చేసినాము. ఇది లాస్ట్ 1-2 ఇయర్స్లో ఈ 5-6 మంత్స్ నుంచి చేస్తున్నారు. దాంట్లో చాలా మంది, కొన్ని వందల మందిని పట్టుకున్నారు ఈ సైబర్ నేరస్తులు. ఆ మ్యూల్ అకౌంట్స్, సెకండరీ అకౌంట్స్ వీళ్ళని బయట పెట్టడం అన్నమాట. అంటే అమాయకులు తెలియని వాళ్ళు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తారు, దాన్ని ఉపయోగించుకొని నేరస్తులు దాంట్లోకి డబ్బులు తీసుకురావడము, వీళ్ళకి ఏదో 10 రూపాయలు వీళ్ళ అకౌంట్ ఉపయోగించుకుందని చెప్పి వీళ్ళకి ఏదో కొంత 10%, 5% వీళ్ళకి ఇవ్వటము, మిగతా అంతా వీళ్ళు అంటే ఇంత ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. 1, 2, 3, 4 కూడా వస్తున్నట్టు లెవెల్ స్టార్టింగ్ టాప్ వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ దగ్గర తెలంగాణ 2 సంవత్సరాల నుంచి ఏదైనా ఇష్యూ జరిగితేనే వేరే స్టేట్ లో ఆపరేషన్ చేస్తారు, కానీ ఇక్కడ ఇష్యూ లేకపోయినా సరే రెగ్యులర్ గా చేపట్టి మనకు క్రైమ్ తప్పుకుంటాం. అదే ప్రివెంటివ్ చేసుకోవాలి కదా మనం. ప్రివెన్షన్ అనేది చాలా కీలకం. కాకుండా గతంలో లాగా నేరస్తుడు ఎక్కడ ఉండో అక్కడికి వెళ్దాం పాలసీ తీసుకుంటున్నారు మీ వాళ్ళు. అదే కదా, ఇప్పుడు అందరు చెప్పినా ఆడెక్కడ వాడి దగ్గరికి వెళ్దాం. కరెక్ట్. అది చాలా ముఖ్యం, ప్రివెన్షన్ లో చాలా ముఖ్యం. అది చేస్తున్నారు. సరే, ఎస్ఐబి అనేది పెద్ద ఆర్గనైజేషన్ మీరు వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చాక లేడీ ఆఫీసర్ పెట్టడం కొంచెం విమర్శలు దారితీసింది. అంటే అది ఇప్పుడు ఆవిడ చేయగలరా? ఐ అండర్స్టాండ్. 2013-14లో సుమతి గారు అక్కడ సిఎస్ఎల్లో ఎస్పీగా ఉన్నారు. సిఎస్ఎల్ కౌంటర్ ఇంటెలిజెన్స్. మీకు తెలుసు కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే ఇది పూర్తిగా యాంటీ టెర్రరిస్ట్ వర్క్ చేసేది అనమాట. యాంటీ టెర్రరిస్ట్ వర్క్ చేసేది. ఎస్ఐబి అంటేనేమో యాంటీ ఎల్డబ్ల్యూ వర్క్ చేసేది. సో ఇంటెలిజెన్స్ కలెక్షన్. సో సిఎస్ఎల్లో పనిచేసినప్పుడు సుమారు 1.5 years ఉన్నట్టుంది సిఎస్ఎల్లో. చాలా మంచి పేరు సంపాదించింది. ఢిల్లీలో కూడా ఆమె చేసిన ఆపరేషన్స్ చర్చించేవాళ్ళు. 2000 ఆమె ఆ టైంలో సిఎస్ఎల్ ఉన్నప్పుడు గుంటూరులో కూడా పట్టుకున్నారు. చాలా ఆపరేషన్, ఆల్ ఇండియా లెవెల్ ఆపరేషన్ చేసేది. సో ఆమెకి క్యాపబిలిటీ ఉంది, దక్షత ఉంది, మంచి ఇంటెలిజెన్స్ వింగ్స్ని హిట్ చేసేటువంటి నైపుణ్యం ఉంది. సో ఏమనుకున్నాం, అంతకంటే మంచి ఆఫీసర్ లేరు, విల్ హ్యావ్ ఇట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి ఎస్ఐబిలో ఆమెను పెట్టినాం. మీరు అన్నట్టు కొంతమంది ఇంట్లో ఆవిడకి అనుభవం లేదు. అదే అది ఎగ్జాక్ట్లీ. మనం టెస్ట్ చేయకుండా పోస్టింగ్ ఇవ్వకుండా అనుభవం లేదంటే ఎట్లా? ముందు ఆయనకి అక్కడ పెడితే కదా అనుభవం వచ్చేది. మీరు అనుభవం ఇవ్వకుండానే ఏఎస్పీకి కానీ ఎస్పీకి కానీ పనిచేయలేదు, డైరెక్ట్ గా ఐజీ పోస్టులు కూర్చోబెట్టారు. అంటే ఆమె ఉద్యోగంలోకి వచ్చే వరకల్లా కొంత ఎక్స్పీరియన్స్ తగ్గిపోవడం మొదలుపెట్టింది. సో అవకాశం రాలేదు, చాలా మందికి అట్లా అవకాశం రాలేదు. కాబట్టి అవకాశం ఇవ్వకుండా మీరు ఆమె గత ప్రభుత్వం అక్కడ ఓఎస్డీలు పెట్టి రిటైర్డ్ ఆఫీసర్లు పెట్టి నడిపారు కదా. కరెక్టే, అది కరెక్ట్. అంటే కొంతమంది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎందుకు వదులుకోవాలన్న ఉద్దేశంతో నడిపించారు అది. సో ఇప్పుడు ఏమైంది, ఈమె వచ్చిన తర్వాత మీరు అన్నట్టు కొంత అక్కడక్కడ 1-2 చోట్ల నాకు కూడా ఫోన్ చేశారు. కానీ నేను చెప్పిన సార్, మేము పూర్తి మాకు అనుభవం ఉండి ఆమె పట్ల మాకు నాలెడ్జ్ ఉంది, ఎట్లా పనిచేస్తున్నది, కాబట్టి మేము పోస్టింగ్ ఇచ్చినామని. మీరు చూశారు ఇప్పుడు మీరు లాస్ట్ 2 years తర్వాత, ఇప్పుడు ఇవాళ చూడండి 2.5 years తర్వాత ఇవాళ చూడండి ఎక్స్ట్రీమిజంలో ఎల్డబ్ల్యూనిక్లు కంట్రోల్ చేయడంలో ఎంత పెద్ద పాత్ర ఉందో. సాక్షాత్తు యూనియన్ హోమ్ మినిస్టర్ కూడా పేరుతో సహా గుర్తుపెట్టుకుని ఆమెతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బాగా పనిచేస్తుందని చెప్పి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐబీ వాళ్ళు, ఎంహెచ్ఏ వాళ్ళు ఆమె వరకును మెచ్చుకున్నారు. కాబట్టి ఇంకా అంతకంటే కావాలండి. కానీ మీ సహకారం ఉందట కదా. అసలు ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాకు. ఎక్స్పీరియన్స్లో కొంత గైడెన్స్, అక్కడక్కడ గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ మొత్తాన్ని ఆమె చాలా గొప్ప. కేవలం ఎస్ఐబిలోనూ కాకుండా స్టేట్లో ప్రతి దీంట్లో మెయిన్ వింగ్స్లో, అంటే నేను చెప్తున్నాను సైబర్ ఫోర్స్ కావచ్చు, ఎక్కడైనా ఐసీబీలో కానీ ఉమెన్ సేఫ్టీ వింగ్, ఉమెన్ సేఫ్టీ ఓకే, మిగతా విషయాల్లో ఎక్కువ ఉమెన్ ఆఫీసర్కే గవర్నమెంట్ ప్రయారిటీ ఇచ్చింది. ఉద్దేశం ఏంటి? ఇప్పుడు లాస్ట్ 2.5 yearsలో ఏసీబీ డీజీగా, విజిలెన్స్ డీజీగా, సిఐడి డీజీగా, ఎస్పీఎఫ్ డీజీగా, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డీజీగా, అంటే మన జైల్స్ డిపార్ట్మెంట్, ఎస్పీఎఫ్ డీజీగా, తర్వాత టీజీపీఏ తెలంగాణ పోలీస్ అకాడమీ డీజీగా లేడీ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు లాస్ట్ 2.5 years నుంచి. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఎక్కడ కూడా చిన్న అది లేకుండా పనిచేస్తున్నారు. ప్లస్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఐబి డిఐజీ చాలా కీలకమైన పోస్టు, నెంబర్ 1 పోస్ట్, డిఐజీ పోస్టులో నెంబర్ 1 పోస్ట్ అది అక్కడ. సో ఇవంతా ఆఫీసర్లు ఈ లేడీ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఎక్కడన్నా చిన్న అది జరిగిందండి, ఎంత చక్కగా నడుస్తుంది వ్యవస్థ ఎక్కడ కూడా. సో లాస్ట్ 2.5 yearsలో అంటే ఈ ప్రభుత్వము మొదటి నుంచి కూడా, ఈ వచ్చినప్పటి నుంచి కూడా లేడీ ఆఫీసర్స్కి ప్రాముఖ్యం వేయాలి. మనము లేడీస్కి ఆకాశంలో సగం అంటారు, హాఫ్ ఆఫ్ ది పాపులేషన్, అంతలో ఇంత అది ఇంపార్టెంట్ పోస్టులలో వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి ఇచ్చారు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అట్లానే పోస్ట్ కాకుండా కొన్ని దగ్గర డిఎస్పీలు కూడా ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ డిఎస్పీగా ఒక మాధవి అని చెప్పి ఆమెకు పోస్టింగ్ ఇచ్చినాం. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోట్ అయ్యి వచ్చినాం ఆఫీసర్. ఫస్ట్ టైం ఒక సబ్ డివిజన్కు మహిళా ఎస్డిపిఓగా పనిచేయడం ఫస్ట్ టైం ఈ లాస్ట్ 14 years, 12 yearsలోనే కదా, తెలంగాణ వచ్చినాకనే కదా, తెలంగాణ రాకముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేదు.
డిఎస్పీ డైరెక్ట్ DSP అయినా వేరే CID లోనే అక్కడ పెట్టారు. సిఐడిలో ఎక్కడ నాలుగు అక్కడ లూప్ లైన్ పోస్టుల్లో పెట్టేవారు, మెయిన్ లైన్ పోస్టులో ఇప్పుడు పెట్టి ల్యాండ్ ఆర్డర్ పోస్టులో ఇప్పుడు పెట్టకపోయేవారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ పోస్టులలో హుజరాబాద్ లాంటి కీలకమైనటువంటి సబ్ డివిజన్కి అవును డిఎస్పీ ఎస్డిపి పనిచేస్తున్నాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ ఎంత ప్రాముఖ్యంగా లేడీస్కి ఇస్తుంది. ఈ లాస్ట్ 2.5 years లో ఉంది అది. సో పోలీస్ వ్యవస్థను బాగా పెరిగి బాగా పనిచేస్తున్నది ఈ లాస్ట్ 2.5 years లో. ఈ ఆఫీసర్లో చాలా వాళ్ళ ఆత్మస్థైర్యం బాగా పెరిగింది, వాళ్ళ మొరాల్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ టెక్నాలజీ బాగా ఉపయోగించుకుంటున్నారు, టెక్నాలజీలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది లాస్ట్ అంతకుముందు కొంచెం పోలిస్తే. సో అండ్ ఎస్పీలు చాలామంది ఐఐటీలు అట్లా చేసిన వాళ్ళు పనిచేసిన వాళ్ళు, బాంబే ఐఐటి, మద్రాస్ ఐఐటి, లేకపోతే ఇక్కడ కాన్పూర్, ఖర్గ్పూర్ ఇట్లాంటి మంచి స్ట్రాంగ్ మంచి పెద్ద ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన మన చదువుకున్న వాళ్ళు ఎస్పీలుగా ఉన్నారు, ఆఫీసర్లుగా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్న తెలివిని బాగా ఉపయోగిస్తున్నారు. దానికంటే మించి మీరు చూస్తున్నారు ఇంకొక ముఖ్యమైన అదేంటంటే రోడ్ సేఫ్టీ. ఈ ప్రభుత్వం పెట్టినటువంటి మెయిన్ అదంటే రోడ్ సేఫ్టీ అన్నది అరైవల్ అనే ప్రోగ్రామ్ కింద దాన్ని టేకప్ చేసినాం. అది ప్రభుత్వ ప్రోగ్రామ్ లాగా టేకప్ చేసినాం. సో అది లాస్ట్ నేను ఇంతకుముందు చెప్పినాను, నెల్లూరు ఎస్పీ ఉన్నప్పుడు మొదలు పెట్టాను అరైవల్ అనే ప్రోగ్రామ్తో. బట్ ఎనీవే దీన్ని ఒక ప్రభుత్వ ప్రోగ్రామ్గా చేస్తే బాగుంటుంది. నెల్లూరులో చేసిన, విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున టేకప్ చేసిన ఈ ప్రోగ్రామ్ అరైవల్ అని. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా దీన్ని టేకప్ చేశారు ఈ ప్రభుత్వం. కానీ అంతకు ముందే ఒక జనవరి 1st weekలోనే 2nd weekలోనే సీఎం గారు దీన్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. వాళ్ళకి ఏం చెప్పినా అంటే, సార్ ఇది ఇట్లా మనకు 800 మంది హత్యలలో మరణిస్తుంటే 7,500 మంది 7,800 మంది రోడ్ల మీద చనిపోతున్నారు. అమాయకులు మర్డర్లు చనిపోతే, ఎవరికన్నా మర్డర్లు చచ్చిపోతే కనీసం కారణం ఉంటుంది, అంటే ఏదో మోటివ్ ఉంటుంది. మర్డర్స్లలో చంపిన వారికి మోటివ్ ఉంటుంది. ఏదో భూమి పంచాయతీ కావచ్చు, పొలం పంచాయతీ, గట్ట పంచాయతీ, చెట్టు పంచాయతీ ఏదో ఉండొచ్చు. అదో ఇల్లీగల్ కనెక్షన్ కావచ్చు, పాత పగలు కావచ్చు, ఏవో ఉంటుంటుంది. కానీ రోడ్డు మీద చనిపోయిన ఏముంటుందండి? టక్కున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని స్కూల్కో, కాలేజ్కో, ఆఫీస్కి వెళ్తాను బయలుదేరుతాడు. ఒక అరగంట సేపట్లో ఏదో యాక్సిడెంట్ అవుతుంది, ఫోన్ వస్తుంది ఇంటికి, మీ వాడు అక్కడ పడున్నాడు అక్కడ అని చెప్పి. అది ఎంత ఫ్యామిలీ అంతా ఎగ్జామ్ రోడ్డు మీదకి వచ్చినట్టే కదా చాలా మంది. చనిపోతే కాదు సార్, కొంతమంది కాళ్ళు వచ్చి విరిగిపోయి జీవితాలు. అది ఇంకోటి, అది చనిపోవడం ఒక ఎత్తు అయితే, ఇతను మీరు అన్నట్టు కాలు చేయిరిపోయి ఏమంటారు అశక్తుడైపోయి, అతన్ని మొత్తం టోటల్ ఇన్కెపాసిటేటెడ్ అయిపోయి, అతను ఏం చేయలేక, ఇంట్లో చూడలేక బయలేక, సో అతనికి బాధనే, అతను చూస్తున్న వాళ్ళకి బాధనే. సో ఎంత ప్రాబ్లం అంటే, కొన్ని లక్షల మంది ఇవాళ దగ్గర 7,800 మంది చనిపోతున్నారంటే మామూలు విషయం కాదు. కాబట్టి అది సీఎం గారు చెప్పినప్పుడు సీఎం గారు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నాడు. ఇది మనం చేయాల్సిన ప్రోగ్రామ్ అని చెప్పి దాంతో ఫ్లాగ్ ఆఫ్ చేసినాము జనవరిలో. తర్వాత మళ్ళీ ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి సార్ అని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో దాంట్లో ఒక 1 week పాటు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది ఒక క్యాంపెయిన్ లాగా ఉండాలి. దాని పేరే పెట్టినాం అరైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అని చెప్పి. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి ఈ ప్రోగ్రామ్ అని చెప్పి. సో అందులో అన్ని వింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేసినాయి. అటు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా పార్టిసిపేట్ చేసినారు. కొత్తగా ఎలక్ట్ అయినటువంటి గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి సర్పంచ్లు వాళ్ళు చాలా మంది, కొన్ని 100 గ్రామాలు వాళ్ళు తీర్మానాలు పాస్ చేసినాయి. మా ఊర్లో హెల్మెట్ లేకుండా రావద్దు, హెల్మెట్ లేకుండా ఎవరిని పోనేము, మా ఊర్లో తిరగనేము. తర్వాత అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. హెల్మెట్ అంటే ముందు కూర్చున్న వాడు కూడా, వెనక కూర్చున్న వాడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పోతే చిన్నపిల్లలు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. వాళ్ళకి సైజు దగ్గర హెల్మెట్లు దొరుకుతాయి మనకు. సో ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి. మరి రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. నైట్ టైంలో వెళ్తున్నప్పుడు ఆ ఫోకస్ లైట్ ఎట్లా వేయాలి, ఎప్పుడు డిమ్ చేయాలి లైట్ని, ఎప్పుడు లో బీమ్లోకి రావాలి, ఎప్పుడు హై బీమ్లో ఉండాలన్నది చిన్న విషయాలు కావచ్చు కాక చాలా పెద్ద. తర్వాత హెల్మెట్ పెట్టుకొని అది మన క్లిప్ పెట్టుకో బక్కలు చేసుకోకుండా హెల్మెట్ పెట్టుకున్నట్టే నువ్వు బక్లప్ చేసుకుని ఒకసారి ఇంపాక్ట్కి హెల్మెట్ ముందుకెళ్ళిపోద్ది. తర్వాత నువ్వు భూమికి తల తగిలినప్పుడు హెల్మెట్ ఉండదు. అటువంటిప్పుడు పెట్టుకున్న లాభం లేదు. కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటే బక్లప్ కూడా చేసుకోవాలి దాన్ని ప్రాపర్గా. చిన్న విషయాలే కానీ చాలా ప్రాణాలు కాపాడేటువంటి మెలకువలు అన్నమాట. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే నువ్వు డ్రైవ్ చేస్తుండొచ్చు కాక, కానీ ఎదుటి డ్రైవర్ మీద కన్నేయాలి. వాడు మీరు మంచి డ్రైవర్ కావచ్చు కాక, కానీ వాడు మంచి డ్రైవర్ కాకపోవచ్చు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా కానీ నువ్వు ఒక డిఫెన్సివ్ ఉండాలి. వాడు ఏమైనా డ్రైవింగ్ వచ్చి కావచ్చు, లెఫ్ట్ లో ఉన్నా కరెక్ట్గా ఉండాలి. అటు నుంచి వస్తున్నప్పుడు పక్క నుంచి స్కూల్ పిల్లలు రావచ్చు, కాలేజ్ పిల్లలు రావచ్చు, తక్కువ రోడ్ పైకి రావచ్చు, ఆడుకుంటున్న పిల్లలు రావచ్చు, ఒక స్కూటర్ రావచ్చు, సైకిల్ రావచ్చు, లేకపోతే బర్రె రావచ్చు, గొర్రె రావచ్చు, బ్రేక్ వేసే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండి డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయండి అని చెప్పి. తర్వాత ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. టోటల్ అది తప్పు. అది లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం అనేది మనకి రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. ఎందుకంటే డ్రైవర్ మనం రైట్లో కూర్చుంటారు, ముందున్న డ్రైవర్ రైట్ కూర్చుంటారు. కాబట్టి ఎన్నుకున్న నుంచి ఓవర్టేక్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఇట్లా సైడ్ ఇస్తాడు. కానీ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎంత మీకు సైడ్ మిర్రర్లు పెట్టుకున్నా కానీ కష్టం అనమాట. సో ఇవన్నిటిని కూడా ప్రజలలో బాగా పెద్ద ఎత్తున వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో 1 week పాటు చేసినాం. అది దాని ప్రభుత్వం ఇంకా కంటిన్యూ చేస్తుంది. నా ఉద్దేశం పెట్టినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల లాస్ట్ వీక్ ఆఫ్ ప్రతి నెల దీన్ని
టికప్ చేయాలి పెద్ద ఎత్తున. అట్లా చేస్తే అంటే మనకు చాలా పనులు ఉంటాయి, ఇది ఒకటే పని అనొచ్చు. కాబట్టి రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి అంశాలన్నీ ప్రతి నెల లాస్ట్ వీక్లో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి, ఇది ఎట్లా మనం చేయాలన్నది ఉద్దేశం అన్నమాట. సార్, ప్రజాపాలన మీరు పెట్టారు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తే మిగతా డిపార్ట్మెంట్ రావాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి గవర్నమెంట్ మిగతా డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి, చేయాలని పెట్టారు. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు మా డ్యూటీ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ మీ మీద రావాలంటారు. మరి అంటే అట్లా ఇప్పుడు ఒకటి ఇందులో ఇది ఓన్లీ 1 వీక్ పార్టే, ఇది వేరే డిపార్ట్మెంట్, మరి పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ అది, పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఇది. కానీ ఆ పర్టికులర్ టైంలో ఆ 1 వీక్ టైంలో మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ కావాలి ఇందులో అని. సో ఇంకా వేరే డిపార్ట్మెంట్ వేరే పని పెట్టలేదు వేరే డిపార్ట్మెంట్లకి, ఇది ఒకటే డిపార్ట్మెంట్ ఈ అరైవల్ అనేది ఒక ప్రోగ్రామ్. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ ఆ 1 వీక్ పార్ట్ ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశం అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ హౌస్లో లక్షల మంది ఉన్నారు, గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పంచాయతీరాజ్ వాళ్ళు ఉన్నారు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ లక్షల మంది ఉన్నారు పనిచేస్తున్న వాళ్ళు. దీనికి మీరు చాలా కాలం చూసుంటారు, ఈ ఎంబీ యాక్ట్ అనేది ఊరికొకటి స్టేట్కి ఒకటి ఉండదు, టోటల్ ఎక్కడైనా ఎంబీ యాక్ట్ ఒకటి, మోటార్ వెహికల్ యాక్ట్. కానీ సిటీలో ఒక ప్రాబ్లం, ఎంబీ యాక్ట్ కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతే పక్కనున్న విలేజ్లో ఇంప్లిమెంట్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లేదా విశాఖపట్నంలో ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకపోతే వెంటనే చలాన్ రాస్తారు. కానీ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో శ్రీకాకుళం కానీ సంగారెడ్డి కానీ ఇటు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం అనేది కామన్, అది పెట్టుకోరాళ్ళు. దానికి కారణం పొలిటీషియన్సే. పెట్టుకుంటే వెంటనే వాళ్ళు ఎస్పీకో ఎవరికి ఫోన్ చేసి పంపించనంటారు. ఆ ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది. అక్కడే ఎంబీ యాక్ట్ అనేది కరెక్ట్గా కింద స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే ఇది పర్ఫెక్ట్ అవుతుంది అనేది ఉంది. అంటే అది కరెక్ట్ కాదు. ఎవరో ఎస్పీకి ఫోన్ చేసి ఎవరో పొలిటీషియన్ ఫోన్ చేస్తే వాళ్ళు అది ఏదో ఒకటి చోట్ల ఉండొచ్చు. కానీ ఎంపీ యాక్ట్ అక్కడే ఇంప్లిమెంట్ చేస్తారనుకోండి, సిటీలో అలాగే. అందుకోసం అని మీరు చూసాను కదా, లాస్ట్ టైం ఈ అరైవల్ క్యాంపెయిన్ చేసినప్పుడు మా ఫోకస్ అంతా గ్రామాలే. మీరు చూశారు మొత్తం 10-12 జిల్లాలు తిరిగినా నేను. మొత్తం కేవలం గ్రామాల్లోనే ఎక్కువ. మేము ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఆదిలాబాద్లో జోడఘాట్లోకి వెళ్ళి కూడా మీటింగ్ పెట్టినాం. జోడఘాట్ పెట్టారు, శ్రీశైలం పెట్టారు, చాలా. ఇది ఉద్దేశం అదే మీరు చెప్పిన ఉద్దేశం. ఎందుకంటే సిటీలలో భయానికో భక్తికో వాళ్ళు కొంత పాటిస్తారు, నాలెడ్జ్ ఉంటుంది. మోర్ ఓవర్ సిటీలో ఏంటంటే కొంత స్పీడ్ తక్కువ పోతారు, కాబట్టి యాక్సిడెంట్ అయినా కానీ ప్రాణాపాయం కలగదు సిటీలో. కానీ గ్రామాల్లో ఏంటంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, టర్నింగ్స్ ఉండొచ్చు, ప్రాణాపాయం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పీడ్లో పోతారు. కాబట్టి ప్రాణాపాయం ఎక్కువ, యాక్సిడెంట్ అయితే ప్రాణాపాయం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ చెప్పాలనే ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున ఫస్ట్ రౌండ్లో చేసినటువంటి అరైవల్ మొత్తం కూడా గ్రామాల్లో చేసినాం ఎక్కువ మటుకు. సార్, మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం గవర్నమెంట్ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. గవర్నమెంట్కి ఎలాంటి ప్రయారిటీ ఉంది? అంటే లేడీ ఆఫీసర్లు పెట్టి నడిపించడమేనా, లేదు లా అండ్ ఆర్డర్ విషయంలో పర్ఫెక్ట్ తీసుకోవడమా, లేదంటే మీకు చెప్తున్న ఈగల్ బ్యూరోని బాగా ఇంకా స్ట్రెంగ్త్ చేసి ఒకప్పుడు హైదరాబాద్లో గుడంబ రహిత హైదరాబాద్ అలాగే ఏందో ఆ విధంగా చేయడమా? డెఫినెట్లీ అండి, ఉద్దేశం అదే. డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశం అన్నది. డ్రగ్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం, మహమ్మారిగా అంటారు కదా, మహమ్మారిగా మారిపోయింది. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఈ మధ్య మాకు దొరుకుతున్నటువంటి వాళ్ళ నెట్వర్క్ చూస్తుంటే ఎక్కడ కూడా ఉంది, ఇంటర్నేషనల్ నెట్వర్క్ వస్తుంది. ఒక నేషనల్, ఒక మన ఎక్కడ పక్కన మహారాష్ట్రనో గుజరాతో అన్నది కాకుండా ఇంటర్నేషనల్ నెట్వర్క్ వస్తుంది అన్నమాట. టూరిజం డెవలప్ అవ్వాలంటే అది ఉండాలంటారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. అది ఒక అంటే ఒక రాంగ్ కాన్సెప్ట్తోని ఒక దురభిప్రాయాలు ఉన్నాయి, అట్లా అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు చెప్తున్న లేయర్స్ ఎలా క్రాష్ చేసుకెళ్తారండి? ఇది తప్పదు. ఇంకా ఇప్పుడు ఇందులో ఏంటంటే తెలంగాణ మాత్రమే ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఉంది. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ మొత్తం దేశం అంతా పెట్టాల్సిన అవసరం ఉంది, రైట్? ఒకటి. రెండోది, వాటిని కోఆర్డినేట్ చేసేందుకు అని చెప్పి సెంట్రల్ లెవెల్లో కూడా ఒక ఆర్గనైజేషన్ లాంటి ఒక ఐబీ లాంటిదో లేకపోతే అట్లాంటి ఆర్గనైజేషన్ పెట్టడానికి సపరేట్ ఆప్షన్లు పెట్టేసి చేయాలి, లేకపోతే కష్టం అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఒకవైపు ఎల్డబ్ల్యూని ఆల్మోస్ట్ రూపుమాపడం తుదముట్టించడం అయిపోయింది. కానీ ఆ ప్రాంతాలు ఇంతకుముందు ఎల్డబ్ల్యూ ఉన్నటువంటి మూమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో, ఏది ఈ ఛత్తీస్గఢ్ కానీ, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మన ప్రాంతం కావచ్చు, నార్త్ తెలంగాణ, నార్త్ సర్కార్ కావచ్చు, నార్త్ ఆంధ్ర కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఈ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడ్డటువంటి వ్యాక్యూమ్ని ఈ స్మగ్లర్లు, ఈ గాంజా కల్టివేషన్ చేయించే వాళ్ళు ఏమన్నా ఆక్యుపై చేస్తారన్న భయం ఉంది. రావచ్చు కూడా, ఎందుకంటే ఏఓబీలో మాకు ఆల్రెడీ ఉంది, అది ఆ సమస్య ఉంది, గాంజా కల్టివేషన్ సమస్య ఉంది. అట్లాగే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఇప్పుడు కర్రగుట్టలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గాంజా కల్టివేషన్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనేది ఒక భయం ఉందన్నమాట. వాళ్ళని అందుకోసమని చెప్పి అక్కడ ఉన్నటువంటి యువతను అటువైపు కాకుండా వాళ్ళని ప్రభుత్వం వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించేసి వాళ్ళకి కొంచెం ఉద్యోగ కల్పనగా చేసి ఇండస్ట్రీలు పెట్టి వాళ్ళను అటు నుంచి కొంచెం దూరం గుంజాలి, ఒకటి. రెండోది, అది అయ్యేంత వరకు కొంత టైం పడుతుంది. డెవలప్మెంట్ అంటే ఒక రోజులో వచ్చేది కాదు. రోడ్ నెట్వర్క్ కావాలి, కమ్యూనికేషన్ నెట్వర్క్ కావాలి, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. అట్లయితే కానీ రాదు. అది రావాలి అంటే టైం పడుతుంది. కాబట్టి ఆ టైం పడి అది వచ్చే లోపల
4 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే వీళ్ళు ఇట్లాంటి డ్రగ్స్ని నార్కోటిక్స్ని సప్లై చేసేవాళ్ళు లేకపోతే కల్టివేషన్ చేయించే వాళ్ళు పెట్టిపోకుండా ఉండాలంటే ఆ ఏరియాలో పెద్ద ఎత్తున మన పోలీసుల మూవ్మెంట్ అవసరమే, ప్రభుత్వం యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ మూవ్మెంట్ అవసరం. అందుకోసం అని చెప్పి ఇంతకుముందు చెప్పినాను నేను మీకు, కరుగుట్టల పైన క్యాంప్ వేయాలి, రోడ్ నెట్వర్క్ పెంచాలి, దాన్ని మూవ్మెంట్ చేసుకోవడానికి ఈజీగా, అంటే దాని ఏరియాను మంచి టూరిజం హబ్గా డెవలప్ చేసుకోవాలని చెప్పినాం. సో అది కొంచెం టైం పడుతుంది, బట్ అవుతుంది. కానీ ఏంటంటే మన మెయిన్ సమస్య ఏంటి అంటే ఆ లోపల ఆ ఏరియాలో ఈ గాంజా కల్టివేషన్, నార్కోటిక్స్ కల్టివేషన్ ఉండకుండా మాత్రం చూడాల్సిన బాధ్యత ఉందన్నమాట పోలీస్ మీద. ఎస్, అది ఎస్ఐపి. ఎస్ఐబి అంటే పోలీసులు అంటే మనం ఎస్ఐబి మన దగ్గర ఉంది కానీ మిగతా చోట్ల లేదు కదా. మరి గ్రే హౌండ్స్ అండి, గ్రౌండ్స్ కూడా ఉపయోగిస్తాం కదా, వాళ్ళు అక్కడ పోయేసి రైడ్లు చేయాలి. అటువంటి ప్లేస్లలో మొన్న ఆఫీసర్ ఏమో కొంత విత్డ్రా చేస్తాం గ్రే హౌండ్స్ ఫోర్స్ చేస్తాం. ఎట్లా ఇప్పుడు 1700 మంది గ్రౌండ్స్ ఫోర్స్ ఉందండి, 1700 ఈజ్ శాంక్షన్ స్ట్రెంత్. అందులో 1200 మంది ప్రజెంట్లో ఉన్నారు, అంటే 500 ఖాళీలు ఉన్నాయి గ్రౌండ్స్లో. ఆ 1200 మందిలో కనీసం సగం మందిని తీసేయాలని ఉద్దేశం. ఆల్రెడీ మేము ఉన్నప్పుడే ప్రపోజల్ పెట్టినాం, అది డీజీ ఉన్నప్పుడే ప్రపోజల్ పెట్టినా నేను అది. సో అందులో 600 నుంచి 700 మంది తీసేయాలని ఉద్దేశం అనమాట ఫస్ట్ ఫేజ్లో. 500-600 మంది ఉంటారు మనకు, వాళ్ళకి ఇట్లాంటి పనులు ఉపయోగించుకుంటాం. అంటే వాళ్ళకు ఏదైతే ఎల్డబ్ల్యూకి సంబంధించినటువంటి ట్రైనింగ్లో ఏమాత్రం లోపలి చేయకుండా దీనికోసం కూడా ఉపయోగించుకుంటాం అన్నమాట. సార్, ఒక స్టేట్లో డెవలప్మెంట్ అవ్వడం, ఒక స్టేట్లో క్యాపిటల్ పెట్టాలని ఎవరైనా ఇంటర్నేషనల్ కంపెనీ భావిస్తే ముందు ఆ స్టేట్లో కన్వర్షన్ రేట్ ఎంత ఉంది అని చూస్తుంటారు పోలీసింగ్, అంటే నేరస్తుడికి శిక్ష ఎంత పడుతుందని. మన స్టేట్లో కన్వర్షన్ రేట్ పెంచడానికి గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకున్న అనుభవంతో ఏం అడ్వైజ్ ఇస్తున్నారు? సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చాలా ముఖ్యం. ఇందులో సాక్ష్యము ఆధారము రెండు కావాలి, సాక్ష్యాలు ఆధారాలు రెండు కావాలి. సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఉంటే కష్టం. కాబట్టి సైంటిఫిక్ పరమైనటువంటి ఆధారాలు కావాలి, ప్లస్ సాక్షులు కూడా కావాలి. లింక్ చేయడానికి నేరస్తులు లింక్ చేయడానికి కావాల్సినటువంటి సాక్ష్యాల ఆధారాలు కావాలి. అవి కావాలంటే ఎఫ్ఎస్ఎల్ యొక్క పాత్ర చాలా ఉంది. అగైన్ ఒకటి మర్చిపోయినా నేను, ఎఫ్ఎస్ఎల్ కూడా హెడ్ లేడీ ఆఫీసర్ చేస్తున్నారు, డీజీ ర్యాంక్ ఆఫీసర్ చేస్తున్నారు. కానీ అందరూ ఇన్ఛార్జ్ లేకపోతున్నారు కదా, లేకపోవడం వల్ల సమస్య వస్తుంది మనకు తెలంగాణలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన ఆఫీసులు ఏమని చెప్పి, కొత్తగా ఐపీఎస్ ఆఫీసులు ఏమని చెప్పి గవర్నమెంట్లో అక్కడ పెండింగ్లో ఉంది. కొంతమంది ఇచ్చినారు కానీ ఇంకా సరిపోరు వాళ్ళు. సో ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ యొక్క ప్రాముఖ్యం పెంచాల్సిన అవసరం ఉంది. 2-3 నెలల కింద 3 నెలల కింద అనుకుంటే 60 మందిని ఏమో అపాయింట్ చేసుకున్నాం ఎఫ్ఎస్ఎల్. వాళ్ళు త్వరలోనే మనకు అందుబాటులో రాబోతున్నారు, అంటే యాక్చువల్గా ఉద్యోగంలో. ప్లస్ కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత ఐపీసీ ప్లేస్లో వచ్చింది, బిఎన్ఎస్ వచ్చింది కదా. అందులో కూడా ఏంటి అంటే ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ అసిస్టెంట్ ఉండాలి. అంటే కన్విక్షన్ రేట్ పెంచాలంటే ఫోరెన్సిక్ అసిస్టెంట్ ఉండాలని ఉంది. కాబట్టి ఫోరెన్సిక్ అసిస్టెంట్ ఉండాలంటే ప్రతి జిల్లాలో కూడా కొంత చిన్న స్మాల్ యూనిట్ అన్న ఉంటుంది, ఫోరెన్సిక్ యూనిట్ ఉండాలి. మనకు ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ యూనిట్ ఉంటుంది, ఇంకా ఇట్లాంటి యూనిట్లు ఉన్నాయి, కానీ ఎఫ్ఎస్ఎల్ యూనిట్ ప్రతి జిల్లాలో లేదు. ఓన్లీ వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఇట్లాంటి ఇంపార్టెంట్ నిజామాబాద్, ఇట్లాంటి ఇంపార్టెంట్ సిటీలలో ఉన్నాయి, కానీ అన్ని సిటీలలో లేవు, అన్ని జిల్లాలో లేదు. కాబట్టి ఇది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్లస్ ఆఫీసర్ల యొక్క ట్రైనింగ్ బాగా పెంచాలి. ఆఫీసర్లకి ఏంటంటే మనకి ఇంతకుముందు 2 విషయాలు ఉండేటివి ముఖ్యమైన, ఒక 10-12 ఏళ్ల కింద వరకు కూడా. ఏంది అంటే ప్రతి ఆఫీసర్ కూడా ఒక ప్రమోషన్ వచ్చే కంటే ముందు 2 ఏళ్ల పాటు ఒక డెప్యుటేషన్ ఆర్గనైజేషన్లో పనిచేయాలి. అంటే సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇట్లా అదర్ దెన్ లా అండ్ ఆర్డర్ వింగ్స్ ఉంటాయి కదా, అటువంటి వింగ్స్లో పనిచేయాలి. పని చేస్తేనే 2 years పని చేస్తేనే ఆయనకు నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. కానీ ఏం చేశారంటే లాస్ట్ 10-12 ఏళ్ల నుంచి దాన్ని వదిలేశారు అనమాట. వదిలేసి ఎంతవరకు వచ్చింది అంటే అసలు ఈ వింగ్స్లో పని చేస్తానికి కూడా లేడు. ఏ వింగ్ చూసుకో, ఏసీబీ తీసుకోండి, సిఐడి తీసుకోండి, విజిలెన్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా కానీ 30% వేకెన్సీలు 40% వేకెన్సీలు కాడికి వచ్చేసింది. ఎందుకంటే రావడం లేదు ఇక్కడ పనిచేయడానికి. ఎందుకంటే మనం ఆ ఇంతకుముందు ఉన్నటువంటి లింకు, ప్రమోషన్కి లింక్ పెట్టినాం కదా, అది పోయిందనమాట. విజిలెన్స్లో మన డెప్యుటేషన్లో చేస్తేనే మీకు నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది అనేది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసినామంటే లాస్ట్ 7-8 months కింద గవర్నమెంట్కి రాసినాం, ఇది మళ్ళీ మొదలు పెట్టామని చెప్పి. ఇది ఎట్లయితే ఇది 2 years డెప్యుటేషన్ ఫస్ట్, నెక్స్ట్ ప్రమోషన్ వచ్చే కంటే ముందు మీరు చెప్తాను కరెక్టే సార్. డెప్యుటేషన్ లేకుండా డైరెక్ట్ నేను ప్రమోషన్ వచ్చింది, నేను పలానా పోస్ట్ వస్తాను చెప్పుకొని సాగి వచ్చాను. ఎస్, యాక్చువల్గా ఫస్ట్ ప్రమోషన్ రాగానే కూడా అతనికి డెప్యుటేషన్ ఇవ్వాలి. అవును. సో అది అన్ఫార్చునేట్లీ ఆ ప్రాక్టీస్ పోయింది. డెప్యుటేషన్ మస్టేక్ చేసిన తర్వాత ఇవాళ లింక్ తెగిపోయిందండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డెప్యుటేషన్ వెళ్ళాల్సిందే. సో అదే నేను 6-7 months కింద గవర్నమెంట్కి రాసినాము, ఇట్లా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా డెప్యుటేషన్ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పి. సో గవర్నమెంట్ కూడా సీఎం గారు చాలా గట్టిగా ఉన్నాడు ఈ విషయం పైన. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ డెప్యుటేషన్ వింగ్స్ని వీకెండ్ చేయకూడదు అని చెప్పి ఆయన వచ్చిన ఫస్ట్ ఇంతకుముందు చెప్పినాను మీకు నేను. ఈ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీలో ఇది ముఖ్య ప్రయారిటీ. ఏసీబీని స్ట్రెంథెన్ చేయాలి, విజిలెన్స్ని స్ట్రెంథెన్ చేయాలి, సిఐడిని స్ట్రెంథెన్ చేయాలి. ఇంతకుముందులాగా సిఐడి అంటే ఆ పాతకాలం ఇన్వెస్టిగేషన్ పోయింది, కొత్త నేరాలు వస్తున్నాయి. ఆ నేరాలు తగ్గట్టుగా మనల్ని కూడా మనం నైపుణ్యం పెంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే టీజీపీఏ, మన తెలంగాణ పోలీస్ అకాడమీ, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, తెలంగాణ పోలీస్ అకాడమీ ఆఫీసర్ కూడా, సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ ప్రతి ఆఫీసర్ కూడా 4 మ్యాండేటరీ కోర్సులు ఉండేటివి.
టీజీపీఏలో ఒక 1 వీక్ 2 వీక్స్ కోర్సులు 4 ఉండేవి సపరేట్గా. ఈ 4 కోర్సులు ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ చేయాలన్నమాట. వాళ్ళు అంటే ఆ కోర్సులు అండర్గో కావాలి, కోర్సులోని మ్యాండేటరీ కోర్సులని పూర్తి చేయాలి. ఉండేది వీక్ 2 వీక్లు, అంటే వాళ్ళ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సానబెట్టేందుకని చెప్పి రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ కోర్సులే, బేసికల్ రిఫ్రెష్ కోర్సులే. అది చేయించాలనే ఉద్దేశం అనమాట. సో అది మొదలుపెట్టినాం. అది ఆల్రెడీ టీజీపీలో జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రిట్రీట్ ప్రోగ్రామ్. అంతకుముందు హెచ్జే దొరగారు డీజీపీ ఉన్నప్పుడు 25 ఏళ్ళ కింద 20 ఏళ్ళ ఆల్మోస్ట్ 99, 2000 ఆ టైంలో 2-3 సార్లు రిట్రీట్ అనే ప్రోగ్రామ్ చేశారు. కానీ 2003 తర్వాత 2002 వరకు చేశారు. 2003 నుంచి మళ్ళీ దాన్ని మానేశారు చేయడం. ఇక మళ్ళీ ఇన్ని 23 ఏళ్ల పాటు ఎవరు దాన్ని పట్టించుకోలే. నేను డీజే అయిపోయిన తర్వాత తప్పకుండా ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది ఒక ఓపెన్ ఫోరం. ఏఎస్పీ, అసిస్టెంట్ ఎస్పీ దగ్గర నుంచి డీజీపీ వరకు కూడా అందరూ కూడా ఒక ఓపెన్ ఫోరం. ఇది ఓపెన్గా వాళ్ళ భావాలు చెప్పుకోవచ్చు, అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. తర్వాత ఈ డిపార్ట్మెంటు పోలీసింగ్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ ఉన్న 20 ఇయర్స్లోనూ 10 ఇయర్స్లోనూ 5 ఇయర్స్లోనూ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది, దానికి ప్రభుత్వం నుంచి ఏం సహకారం ఉంటే బాగుంటుంది అని చెప్పి దానికి స్వయంగా సీఎం గారిని ఇన్వైట్ చేసినాము. అనేది దీన్ని కూడా అట్లా ఉంటే బాగుంటుందని చెప్పి మన ఫస్ట్ డే నాడు శ్రీధర్ బాబు గారు, తర్వాత మన చనిపోయిన హెచ్జే దొరగారు, ఎవరైతే దానికి ఆద్యుడో ఆయన కూడా పిలిచినాం చీఫ్ గెస్ట్గా ఆ రోజు ఇనాగ్రేషన్కి. అదైన తర్వాత 1 వీక్లోనే 5 డేస్కి చనిపోయినాడు పాపం దొరగారు. సో దానికి ఇనాగ్రేషన్ పిలిచినాము. సో ప్లస్ నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ సీఎం గారిని పిలిచినాం. వారు ఆల్మోస్ట్ 3.5 hours గడిపినాడు. చాలా ఇష్యూ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. ఆయన సలహా ఏంటంటే ఎవ్రీ ఇయర్ నవంబర్లో చేయండి. మేము ఫిబ్రవరిలో చేసినట్టున్నాం. ఇది ఫిబ్రవరి మార్చిలో చేసినాం. అంటే ఆ టైం కొంచెం అనుకున్నాం కానీ కొంచెం సెట్ కాలేదు. సో మీరు ప్రతి నవంబర్లో చేయండి. నవంబర్లో చేస్తే ఏంటంటే అప్పుడు మీకు ఏమైనా అవసరం ఉందో, డబ్బులుగా అవసరం కానీ లేకపోతే ఫైనాన్సింగ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటే సరిపోయిన ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తాం. ఆ సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, జిఏడి కానీ, ఇట్లాంటి వాళ్ళు పిలిచేసి అప్పటికప్పుడు మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఇగో దీనికి 10 కోట్ల అవసరం ఉంది, ఇది ఇవ్వాల్సిందే, లేకపోతే నెక్స్ట్ బడ్జెట్లో పెట్టేస్తాం అనమాట. నవంబర్లో వచ్చిన నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో పెట్టేస్తాం ఇది. సో అట్లా అని చెప్పి సీఎం గారు అన్నారు. సో ఈ నవంబర్లో పెట్టామని అన్నారు. బహుశా ఈ సంవత్సరం నవంబర్లో జరుగుతుంది అనుకుంటా. సార్, మీరు ఇందాక చెప్పినాడు కన్వెక్షన్ రేట్లో పోక్సో కేసులో అయితే ఇమీడియట్గా 45 days 90 daysలో శిక్ష పడుతుంది. కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగిన దీంట్లో కొన్ని డిలే అవుతుంది. అది జ్యుడిషియల్ డిలేయా లేదంటే ఇన్వెస్టిగేషన్ డిలే అని పక్కన పెడితే ఒక మెసేజ్ అయితే జనాలకు వస్తుంది. ఏమంటే కేసులు జరుగుతాయి, శిక్షలు పడతాయి, ఎప్పుడో మనకు తెలియదు కదండి. అటువంటి మెసేజ్ పోకుండా ఉండడానికి గవర్నమెంట్ ఏం ప్రాక్టీస్తుంది? అంటే గవర్నమెంట్ ప్రాక్టీస్ చేయడానికి చట్టాలు ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. కొన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్లు ఏమైందంటే దాని నెట్వర్క్ పెద్దగా ఉంటుంది. దాని నెట్వర్క్ ఛేదించడంలో కొంత డిలే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో క్రమంగా చేస్తున్న క్రమంలో ఆ నెట్వర్క్ మొత్తం పట్టడంలో కొంత డిలే జరుగుతుంది. ఒకటి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే దాన్ని ప్రూవ్ చేయాలి కోర్టు ముందు. అంటే అట్లీస్ట్ మీరు అన్నట్టుగా వెంబడే దానికి రిమాండ్ కలగడం. ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చి పెడితే 41 నోటీస్ ఇవ్వండి, పంపించేయండి, 35 ఇప్పుడు 35 అంటున్నారు. అంటే అదొకటే కాకుండా సార్ జ్యుడిషియరీలో కూడా లేట్ అవుతుంది కాబట్టి జ్యుడిషియరీ పెంచడానికి గవర్నమెంట్ ఇంకా అది గవర్నమెంట్ నుంచి లా కమిషన్లు ఎన్నోసార్లు చెప్పినాయి నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెంచామని చెప్పి. గవర్నమెంట్ కొంత స్లో ఉన్నట్టుంది, పెంచుతారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి ఆ పని. ఇది మన గవర్నమెంట్ ఒకటే కాదు. మన దగ్గర ఉన్న జ్యుడిషియరీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే కొంత స్పీడప్ అవుద్దేమో కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఏం లేదు మన దగ్గర. ఇంత మన దగ్గర బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ మనం కొత్త హైకోర్టు కట్టుకుంటున్నాం, పెద్ద బ్రహ్మాండమైన హైకోర్టు కట్టుకుంటున్నాము. అంటే జిల్లా కోర్టులు చాలా వచ్చినాయి, కొత్త కోర్టులు వచ్చినాయి, కొత్త జిల్లాలో జిల్లా కోర్టులు వచ్చినాయి. తర్వాత బాగానే ఉంది, ఇక్కడ సమస్య ఏం లేదు మనకు. కొంతమంది మీ పోస్టులో ఉండి గతంలో వాళ్ళు అన్ని మిగతా విషయాలు జోక్యం చేసుకుంటారని, ఈ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ ఆఫీసర్ తీయాలనే విషయంలో కూడా ఉంటారని. వేరే స్టేట్లో ఇట్లాంటి పోస్ట్ ఒక వెస్ట్ బెంగాల్ మాత్రమే స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ పోస్ట్ ఉండేది. ఒక ఆఫీసర్ పనిచేస్తాడు, ఆ తర్వాత ఆయన పోస్టులోని ఆయన ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు అట్లా ఉండదు కదా. అట్లా అది కరెక్ట్ కాదు. అంటే మనం ఇక్కడ ప్రభుత్వం అడిగింది అనుకోండి, నా ఒపీనియన్ తీసుకున్నారనుకోండి, నా సజెషన్, నా అడ్వైజ్ అడిగినారనుకోండి, తప్పకుండా చెప్తాను నేను. ఇగో ఈయన ఇక్కడ ఎందుకంటే నాకున్న అనుభవం ప్రకారం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చెప్తాను. ఇగో ఈయన సరిపోతాడు ఈ పోస్ట్కి, సరిపోడు ఈయన పోస్ట్కి అని చెప్తాను. లేకపోతే ఈయనకు ఇది తగ్గ పోస్ట్ కాదు, ఇది సరైన ప్రభుత్వం అడిగితేనే అడ్వైజ్ డిఫరెంట్ అట్లా కూడా ఇస్తాము. తప్పకుండా గవర్నమెంట్కి అడ్వైజ్ ఇవ్వాలని ప్రభుత్వానికి, సీఎం గారికి ఏం అడ్వైజ్ ఇస్తాం. చాలా హార్ట్ సీట్ పైన కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నా సరే రెగ్యులర్గా మీకు ఆ వర్క్ మైండ్ నుంచి ఇప్పుడు రిలాక్స్ మైండ్లోకి వచ్చారు కదా, మీకు ఇబ్బంది లేదా? నాకు ఎప్పుడు అట్లా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుకునే అలవాటు బాగుంది. చిన్నప్పటి నుంచి ఈవెన్ ప్రైమరీ స్కూల్లో మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది మా ఊళ్ళో. సో నాకు పుస్తకాలు చదివే అలవాటు బాగా. హైదరాబాద్లో పుట్టినప్పటికి కూడా
సమ్మర్లో ఊరికి వెళ్ళినప్పుడు పుస్తకాలు మొత్తం ఉన్నాయని 2-4-5 సార్లు చదివిన పుస్తకాలు ఉన్నాయి. మీ నాన్నగారు అలవాటు వచ్చిందా? సార్ నాకు ఆ పెద్ద సమస్య ఏం లేదు. నాకు టైం పాస్ కాదు ఎట్లా అన్నది ఏం లేదు. నాకు బ్రహ్మాండం టైం పాస్ అవ్వకొద్ది. ఇంటికి వెళ్ళినా అంటే కనీసం 10 పేజీలు చదవకుండా ప్రతిరోజు 10 పేజీలు చదువుకుంటే నాకు నిద్ర పట్టదు. ఏదో పుస్తకం తీసుకుంటా నా 10 పేజీలు చదువుకుంటాను, పడుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్. సో అట్లా ఈ నాకు తిరిగి ఎట్లా టైం గడుపుతాను అన్నది ఈ ఉద్యోగం లేకున్నాగా నాకు హాయిగా బ్రహ్మాండంగా నేను చేసేవాడు. నాకు ఎట్లాంటి సమస్య ఏం లేదు. తర్వాత నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. చాలా దేశాలు తిరిగినా నేను. ఇప్పటి నుంచి ఇట్లా ఎంత బిజీ పోస్ట్ ఉన్నా కానీ ఏదో టైం తీసుకొని వారం రోజులైనా ఎక్కడో టైం దొరికితే ఒక రౌండ్ ఇక్కడ వచ్చింది దగ్గర దూరం. తర్వాత నా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఎప్పటి నుంచో. నా కొడుకు 13 years నుంచి అమెరికాలో ఉన్నాడు. మా అమ్మాయి ఆల్మోస్ట్ 10 years నుంచి అమెరికాలో ఉంది. సో వాళ్ళ దగ్గర పోయిస్తుంటాము. ఇప్పుడు లాస్ట్ 3 yearsలో పోలే. 23 తర్వాత 23 జూన్లో పోయినాము. తర్వాత వచ్చిన తర్వాత జూన్ జూలైలో పోయించిన తర్వాత మళ్ళీ పోలేదు. సో అదర్వైజ్ వాళ్ళ దగ్గరికి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ పోవడం ఒక 15 days నుంచి 45 days వరకు ఎంత టైం దొరికితే అంత పోయి ఉండేవాళ్ళం. ప్లస్ ఆ టైంలో మీరన్నా ఇంతకుముందు అనే వాళ్ళు మాట్లాడి అన్నారు మీరు అడిషనల్ పర్సనల్ పోస్ట్లో ఉన్నారు, అంత బిజీ. పిఎన్ఎల్ కాదు, పర్సనల్. అది పిఎన్ఎల్ అంటేనేమో ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్, ఇదేమో పర్సనల్ వింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్. అది పెద్ద బిజీ పోస్ట్ కాదు. ఆఫీస్లో ఉన్నంత వరకు బిజీ ఉంటుంది, కానీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన పని మనదే. సో ఆ టైంలో ఉన్నప్పుడు లీవ్ తీసుకుని అమెరికా పోయించేవాడిని రెగ్యులర్గా, నేను నా వైఫ్. కాబట్టి పెద్ద మాకు ఆ సమస్యలు ఏమి లేవు. సార్ మీరు డీజీగా ఉన్న టైంలో ఏ జిల్లా నుంచి ఎక్కువగా మీకు గ్రీవెన్స్ ఉండేదండి? నాకు ఎట్లాంటిది ఏం లేదండి. నాకు సంబంధించిన వరకు అయితే అసలు అట్లాంటి సాధారణంగా అపోజిషన్ పార్టీల మీద ఎక్కువ అబ్జర్వేషన్ పెట్టండి, ఏ తప్పు దొరికినా వాళ్ళని ఒక ఫ్రేమ్లో ఫిక్స్ చేయండి అని గత ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చి ఇవ్వడమే కాదు అమలు చేశాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు, జనం కూడా తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ విధంగా కక్ష సాధనకి వెళ్తుందా, లేదు యాజ్ పర్ లా ఏం జరిగితే చేయమంటుంది? అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే మెరిట్స్ లా ఉంటే చేయండి, లేకపోతే దాని జోలికి పోవద్దు. ఏదైనా కానీ సరే, ఎవరి మీద ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా మీద కేసు బుక్ చేసినప్పుడు అందులో స్టఫ్ ఉందా, సబ్స్టెన్స్ ఉందా అని చూడండి. కేసు బుక్ చేసిన తర్వాత పూర్తిగా లా ప్రకారం, మెరిట్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం పోయమని చెప్తుంది తప్పిస్తే వాడు లేని ఎంత టైట్ చేయండి లేని చేయమంటే మీరేమంటారండి? చెప్తామండి. కరెక్ట్ గా తీసుకుంటారు అనుకుంటున్నాను. సాధ్యం కాదు, కరెక్ట్ గా చెప్తాను. అంటే ఉంటే మెరిట్స్ ఉంటే అంతే కదా, కక్ష సాధింపు లేదు. లేదు. శివరెడ్డి గారు చెప్తున్నట్టుగా గత ప్రభుత్వాలు వేరు, ప్రస్తుతం ప్రభుత్వం వేరు. ఈ 2.5 సంవత్సరాల అసలైన పోలీసింగ్, బేసిక్ పోలీసింగ్ నడుస్తుంది. ఇక్కడ ప్రతిపక్షాలు, పక్షం, అధికార పక్షం ఉండదు. తప్పు చేస్తే ఎవరైనా మీదైనా చర్యలు తీసుకుంటామంటే చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సెక్యూరిటీ, తెలంగాణ ప్రజలకి నిరంతరం భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని శివరెడ్డి గారు అంటారు. ఇది ఈ వారం శివరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయం మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.